హైదరాబాద్ లో ఉంటారు. సో వారకిల్ అనే ఐటీ కంపెనీలో అన్న సీనియర్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. సో అన్న చాలా చక్కటి ప్రీచర్, టీచర్. సో నేను చాలా మంది మనం చాలా బ్లెస్ అయ్యాము నిన్నటి సెషన్స్ ద్వారా. మరి ఒకసారి ప్రార్థనా పూర్వకంగా ఈ సెషన్స్ లోకి మనం ఎంటర్ అవుదాం. ఈ సమయాన్ని కోదండరావు మనకి అప్పగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ బాబీ. యాక్చువల్గా మనం నిన్న చెప్పినటువంటి విషయాన్ని ఒక 2-3 నిమిషాల పాటు రివ్యూ చేసి ఆ తర్వాత నేను ముందుకు వెళ్ళాలని అనుకుంటా ఉన్నాను. అయితే నా స్లైడ్స్ లో తెలుగు కొన్నిసార్లు కొంచెం ట్రాన్స్లేషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ఎందుకంటే దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్స్ హు ఆర్ హెల్పింగ్ మీ. మా వాడు కూడా కొంచెం ట్రాన్స్లేట్ చేస్తా ఉన్నాడు. ఒక చిన్న ఫన్నీ ఏంటంటే, స్టోరీని, ఒక సంఘటనని ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు యూ నీడ్ టు ఐడెంటిఫై క్యారెక్టర్స్ అని రాశాను నేను. దానికి మనోడు అంటే గూగుల్ ట్రాన్స్లేట్ ఎక్కువ వాడాము. దానికి చేసిన ట్రాన్స్లేషన్ ఏంటంటే, ఒక కథని అర్థం చేసుకోవడానికి అందులో ఉన్న అక్షరాలని బాగా వెతకాలి అని ట్రాన్స్లేట్ చేశాడు అన్నమాట. సో యు నో ద ఫన్, రైట్? సో అక్షరాలు కాదు వెతకాల్సింది, మనం అందులో ఉన్న పాత్రలను వెతకాలి. సో కాబట్టి ఎక్కడన్నా ఒకవేళ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ హియర్ అండ్ దేర్ తెలుగులో రావడానికి ఉంటే దయచో దాన్ని మన్నించండి. సో దేవుడు మన పట్ల చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ కలిగి ఉన్నాడు. ఏదో రక్షణ పొందాం, ఏదో ఎలాగోలా నెట్టుకొని పరలోకానికి వెళ్ళిపోయి నడిపించేస్తే చాలు అనేది దేవుని ఉద్దేశం కాదు. మన జీవితాల్లో మనం ప్రభావవంతంగా జీవించాలి. దేవుని కోసం భారతదేశాన్ని, ప్రపంచాన్ని, విద్యార్థి లోకాన్ని ప్రభావితం చేయాలి. సో అలా చెయ్యాలి అని అంటే వాక్యాన్ని సరిగా విభజించడం మాత్రమే మార్గం. కాబట్టి మనం వాక్యాన్ని సరిగా విభజించకుండా, వాక్యాన్ని సరిగా ఐబిఎస్ చేయకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేం. పరలోకానికి వెళ్ళినప్పుడు కూడా దేవుడు ఎస్ యు డిడ్ వెల్ అని మన భుజం తట్టి మనల్ని మెచ్చుకోవాలి అని అంటే, డెఫినెట్ గా దేవుని వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం, ఎలా దాన్ని విభజించాం, ఎలా దాన్ని ఉపదేశించాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ సెషన్. దిస్ ఈస్ అ సెషన్. నిన్న ఇంకొక కాల్లో నాకు చెప్పింది ఏంటంటే, ఇన్ని రోజులు నేను ఇన్ని సంవత్సరాలు ఈ విషయాలు తెలియకుండా బైబిల్ని ఎలా చదివానా అని నాకు బాధేస్తా ఉంది. మా పాస్టర్ గారికి ఈ విషయాలన్నీ తెలియక ఆయన చెప్తున్న ప్రసంగాలన్నీ నా ముందు అలా కళ్ళాడినాయి అని ఒక బిలీవర్ నాకు ఫోన్ చేయడం జరిగింది. సో కాబట్టి ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తాను, డిడక్టివ్ వర్సెస్ ఇండక్టివ్. జనరల్ గా మనం డిడక్టివ్ కి ట్రైన్ అయిపోయి ఉంటాం. నిన్న కాకి కథ అని అనగానే మీరు ఏం చేశారు, దాహం తీర్చుకోవడం అని చెప్పారు. ఎందుకనంటే మన మైండ్ ట్రైన్ అయిపోయింది. సో ట్రైన్ అయిపోయిన తర్వాత ఆ విషయాలే నిజమని అనుకొని ఉన్న వాక్యంలో కూడా ఆ విషయాలే మనం చూడడానికి ఇష్టపడతాం. ఇండక్టివ్ అంటే అది కాదు. మన మైండ్ లో ఏమి ముందు అజంప్షన్స్ ఉండవు. ఈ వాక్యానికి ఇదే అర్థం అయి ఉండొచ్చు అనే అజంప్షన్స్ అన్ని పక్కన పెట్టేసి ఫ్రెష్ గా అబ్జర్వేషన్ చేసి ఫ్రెష్ గా వివరాలను గ్రహించి ఇంటర్ప్రిట్ చేయాలి. అది ఇండక్టివ్ మెథడ్. సో కాబట్టి ముఖ్యంగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, లెట్ ద బైబుల్ స్పీక్. నా ఆలోచనలో లేకపోతే మా పెద్దన్నో మా పాస్టరో వాళ్ళు కాదు మాట్లాడాల్సింది, బైబులే మాట్లాడాలి. బైబుల్లో వివరాలు మాత్రమే మాట్లాడాలనే విషయాన్ని గుర్తించాలి. సో కాబట్టి ఇండక్టివ్ బైబుల్ స్టడీ అంటే అందులో 3 స్టెప్స్ ఉన్నాయని నిన్న మనం చూసాం. పరిశీలన, వివరణ, అన్వయం. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్. అబ్జర్వేషన్ లో మన కళ్ళు వాడతాం. మనం ఒక డిటెక్టివ్ లాగా భూతత్వం ప్రతి వివరాన్ని ఏ మొక్క కూడా వదలకుండా కామాలు, పులి స్టాపులతో సహా ప్రతిదీ వెతికి అందులో వివరాలను రాసుకుంటాం. సో అబ్జర్వేషన్ రాసేటప్పటికే 10-15 పేజీలు వచ్చేస్తుంది. ఆ తర్వాత వివరణలో మళ్ళా నేపథ్యం ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, అక్కడ ఉన్న సామాజిక పరిస్థితులు ఏంటి, ఈ పదానికి అక్కడ అర్థం ఏంటి, ఈ పదానికి అక్కడ అర్థం ఏంటి, ఈ విధంగా కొన్ని పేజీలు రాసేస్తాం. ఫైనల్ గా మన బుర్రను ఉపయోగించి వాక్య భాగానికి వివరణ, మన సొంత మాటల్లో వివరణ అని హెడ్డింగ్ పెట్టి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు కలిసి బయలుదేరి వెళ్తున్నారు, వాళ్ళు బేతనియా అనే విలేజ్ కి వచ్చారు. సో ఈ విధంగా అర్థాన్ని మన సొంత మాటల్లో రాస్తాం. సో అది వివరణ. ఆ తర్వాత ఇదంతా రాసిన తర్వాత అక్కడ అలా జరిగింది, అక్కడ వారికి అలా అర్థమైంది,
అయితే నేనేం చేయాలి, నేను ఎలా స్పందించాలి అనేది అన్వయం. ఇక్కడ మనం హార్ట్ను ఉపయోగిస్తాం. సో కాబట్టి ఈ 3 పిక్చర్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అబ్జర్వేషన్ అని అంటే డిటెక్టివ్ లాగా భూతద్దాన్ని వాడటం. ఇంటర్ప్రిటేషన్ అంటే వివరాలన్నిటిని ఒక చోటకు తీసుకొని వచ్చి ఆ పజిల్ ని పూర్తి చేసి ఒక చక్కటి బొమ్మ తయారు చేయడం. అప్లికేషన్ అని అంటే వారధి కట్టడం. మన సమస్యలు, మన జీవితాలు దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్న సత్యాలు. ఇప్పుడు అబ్జర్వేషన్ లో మనం ఏం విషయాలు చూసాం అనేది నేను ఒకసారి గుర్తు చేస్తాను. ఫస్ట్ థాట్స్, లిటరరీ ఫామ్, ఇమాజినేషన్, ఊహించటం, వ్యక్తులు, స్థలాలు, క్రియలు, మళ్ళా వచ్చే పదాలు, అలంకారాలు, అమరిక, భావోద్వేగాలు, వివరాలు కనుక్కునే ప్రశ్నలు, ఇవన్నీ కూడా మనం చేయాలి. ఇవన్నీ స్టెప్స్ చేయకుండానే నేను వాక్య భాగంలో వివరాలను గ్రహిస్తాను, వాక్య భాగం యొక్క అర్థాన్ని చెప్పి ఇంటర్ప్రిట్ చేసి నేను పీబీఎస్, జీపీఎస్ కంప్లీట్ చేస్తానని అనుకోవద్దు. ఇది టైం పడుతుంది, బట్ దట్ ఈస్ డిజర్వ్డ్. వాక్య భాగానికి ఆ మాత్రం గౌరవం ఇవ్వడం అవసరము. వాక్య భాగానికి ఆ మాత్రం సమయాన్ని కేటాయించడం అవసరమే. కొంతమంది వ్యక్తులు అని అనగానే జస్ట్ నేమ్స్ రాస్తున్నారు నాకు పంపించినటువంటి దాంట్లో. కాదు, దానికి టేబుల్ వేయాలి, క్రియలకి టేబుల్ వేయాలి. సో ఆ విధంగా ఎక్కువ సమయాన్ని గడపాలి. తర్వాత భాషా శైలిని గుర్తించినప్పుడు నేను చూశాను రకరకాల భాషా శైలిలు ఉన్నాయి. సో వీటిలో కొన్నిటిని మనం ఈ రోజు డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. వీటన్నిటిని నేను రేపు సాయంత్రం లోపుగా కవర్ చేయాలనేది నా ఆశ. ఒకవేళ నిజంగా ఒరిజినల్ గా ప్లాన్ చేసినట్టుగా 3 full days ఉంటే ఎంత బాగుండేదో అని నా పీపీటీని నేను చూసుకున్నప్పుడల్లా నాకు అనిపిస్తా ఉంది. సో ఏది ఏమైనప్పటికీ ఇంటర్ప్రిట్, వివరణ ఎలా చేస్తాం? పరిశీలనలో రాసుకున్న వివరాలు మన ముందు ఉంటాయి, వివరణకు సంబంధించినటువంటి సూత్రాలు మన మైండ్ లో ఉంటాయి, వివరణని మన పేజీలోకి తీసుకొని వస్తాం. సో ఇంటర్ప్రిటేషన్ లో ముఖ్యంగా 5 రూల్స్ ఉన్నాయని చూసాం. నెంబర్ 1, అక్షరార్థంగా రచయిత చెప్పాలనుకున్నటువంటి అర్థాన్ని మనం కనుక్కోవాలి. ఇది దానికి గుర్తు, స్త్రీ అంటే చర్చికి గుర్తు, ఈ గుర్తులు వద్దు. పౌలు గారు నిజంగా అక్కడ ఏ అర్థంతో రాశాడు? పౌలు గారు దాన్ని గుర్తుగా రాశాడా, ఉన్నట్టు రాశాడా? లూకా గారు ఎందుకు రాశాడు? అది మనం కనుక్కోవాలి. ఆ తర్వాత సందర్భం, అంటే ముందేం రాశారు వెనకేం రాశారు చూసుకోవాలి. ప్రతి పదానికి అర్థం సందర్భం చూడాలి. 2వ రూల్, సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి. ప్యాసేజ్ కి సందర్భం ఏంటి, ముందేం జరిగింది, దాన్ని బట్టి అర్థం. ఆ తర్వాత నేపథ్యం, ఆ కాలాల్లో ఉన్న చరిత్ర, కట్టుబాట్లు, భాష, వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు అవి వేరు కాబట్టి దాన్ని బట్టి ఆలోచిస్తే మనకి అర్థం కొంచెం స్లైట్లీ డిఫరెంట్ గా ఉండొచ్చు, ఆ అర్థం రావచ్చు. సో కాబట్టి నేపథ్యాన్ని బట్టి అర్థం చెప్పాలి. ఆ తర్వాత సమగ్రమైన అర్థం, వాక్య భాగానికి వాక్య భాగమే భాష్యం చెప్తుంది. బైబిల్ ఇంటర్ప్రిట్స్ బైబిల్. సో కాబట్టి సమగ్రంగా ఒక వాక్య భాగాన్ని నేను స్టడీ చేస్తున్నా, అన్న ఈ వాక్యంలో ఇలా ఎందుకుంది అనే చాలా సార్లు నాకు ప్రశ్నలు వస్తాయి. ఈ వాక్యంలో ఇలా ఎందుకుంది అని నువ్వు ఆ ప్రశ్న అడిగినప్పుడు ఈ వాక్య భాగానికి సంబంధించిన వేరే వాక్య భాగాలు ఏమున్నాయి, మొత్తాన్ని కలిపి సమగ్రమైన అర్థాన్ని ఎలా చెప్తాం అని చూడాలి. ఉదాహరణకి ఇక్కడ సందర్భాన్ని బట్టి అర్థం చెప్పినప్పుడు ఆ పదాలకు నేను చెప్పాను కదా నిన్న, మరియ చేర్చుకొనెను. చేర్చుకోవడం అంటే అడ్మిషన్ ఇవ్వడం కాదు, అంటే చేర్చుకోవడం అంటే ఫీజు కట్టించుకోవడం కాదు, చేర్చుకోవడం అంటే ఆతిథ్యం ఇవ్వడం. ఎందుకు వచ్చింది ఆ అర్థం? సందర్భాన్ని బట్టి, అక్కడున్న జరుగుతున్నటువంటి కథను బట్టి, ముందు వెనకను బట్టి. అలాగే నేపథ్యం, మరియా ఇన్వైట్ చేసింది. మరియా ఇన్వైట్ చేయటం ఏంటి? జనరల్ గా హెడ్ ఆఫ్ ద హౌస్ ఇన్వైట్ చేయాలి కదా. మరి ఎవరి హెడ్ ఆఫ్ ద హౌస్? ఆ కాలంలో ఉన్నటువంటి సంస్కృతి, అలవాట్లు చూసుకోవాలి. ఆ తర్వాత వేరే పేరాలు కూడా చదివి సమగ్రమైన అర్థం చెప్పాలి. ఇప్పుడు ఆ ఊరు పేరు మనకు తెలియదు, కానీ బేతనీ అని రాస్తున్నాం. ఎందుకు? వేరే చోట కూడా అది ఉంది కాబట్టి. లాజరు అక్కడ లేడు, ఎందుకు లేడు? ఆ వేరే కథలో ఉన్నాడు కదా. సో ఈ విధంగా సమగ్రమైన అర్థం, అదే పేరాకి సంబంధించిన వేరే పేరాలు కూడా చదివి సమగ్రమైన అర్థం. ఆ తర్వాత ఫైనల్ గా మనం రాసినటువంటి వివరణ ఖచ్చితంగా ఉందా లేదా అని చెప్పి వేరే పెద్దవాళ్ళు రాసినటువంటి వివరణ, కామెంటరీలో రాసిన వివరణ మనం చూడొచ్చు. సో ఈ 5 మనం సింక్ అయిపోవాలి. ఎందుకంటే 5 అని నేను మాటికి అంటూ ఉంటాను అన్నమాట. ఫస్ట్ రూల్ ఉంది కదా, సెకండ్ రూల్ ఉంది కదా అని. కాబట్టి మీరు కావాలంటే మీ పేపర్ మీద 5 రూల్స్ రాసేసుకోండి, ఒక్కొక్క పదంలో రాసుకోండి. నెంబర్ 1, లిటరల్, ఆథర్ ఇంటెండెడ్, అక్షరార్థంగా రచయిత చెప్పాలనుకున్నా అని రాసుకోండి. నెంబర్ 2, సందర్భం, ముందు వెనక అని రాసుకోండి. నెంబర్ 3, నేపథ్యం, బ్యాక్గ్రౌండ్, అంటే చరిత్ర, సంస్కృతి అని రాసేసుకోండి. నెంబర్ 4, సమగ్రమైన, కోరిలేషన్,
అంటే అన్ని చోట్ల ఉన్న అన్ని ప్యాసేజెస్ ని కలిపి బైబిల్ ఏం చెప్తుంది అనే ఒక అర్థాన్ని తీసుకురావడం సమగ్రమైన అర్థం. నెంబర్ 5 పెద్దవాళ్ళు రాసిన వివరణతో నేను చూసుకున్నాను. నెంబర్ 5 నేను పెద్దగా పేర్కొన్నాను, కానీ ఈ 4 రూల్స్ మీ మైండ్ లో కనుక సింక్ అయిపోతే మళ్ళా నేను దీన్ని రిఫర్ చేస్తూ ఉంటాను. అన్వయం అంటే బ్రిడ్జ్ కట్టడం అనేది నేను నిన్న చూశాను. సో అన్వయం అంటే గార్డెన్ ఫీ డగ్లస్ స్టూవర్ట్ ఒక మాట వాడారు, కొంచెం అది విచిత్రంగా అనిపించింది, కానీ వాళ్ళు రాసింది నాకు నచ్చింది కాబట్టి అక్కడ పెట్టేశాను. డు నాట్ బి ఏ మంకీ సి మంకీ డు అని అన్నాడు గార్డెన్ ఫీ. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే కొన్నిసార్లు ఈ మంకీస్ ని మనం అబ్జర్వ్ చేసేటప్పుడు నేను ఇట్లా టోపీ తీస్తే మంకీ కూడా టోపీ తీస్తుంది, నేను ఇట్ట గీరితే మంకీ కూడా ఇట్ట గీరుతుంది. సో అలాగ ఉండద్దు మనం అన్వయం చేసుకునేటప్పుడు. అక్కడ వాళ్ళు అలా చేశారు కాబట్టి నేను అలా చేయాలి, అక్కడ వాళ్ళు అలా ప్రతిస్పందించారు కాబట్టి నేను కూడా అలా ప్రతిస్పందించాలనేది చెయ్యకూడదు, మక్కిగా అన్వయించుకోకూడదు. మరి ఎలా అన్వయించుకోవాలి సార్ అని అంటే నార్మాటివ్ ప్రామాణికమైన వాటిని అన్వయించుకోవాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనాలు చెప్పండి. ఈ రోజుల్లో దాన్ని అది నార్మాటివ్ గా తీసుకోవడానికి కుదరదు. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అది నార్మాటివే, అది ప్రామాణికమైనటువంటి ఆజ్ఞ. నేను పరిశుద్ధిని కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి, ప్రామాణికమైనటువంటి ఆజ్ఞ. సో కాబట్టి నార్మాటివా కాదా అనేది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత మూల సూత్రాన్ని కనుక్కోవాలి. ప్రిన్సిపల్, వాట్ ఇస్ ద ప్రిన్సిపల్? గ్రీటింగ్ ఇస్ ద ప్రిన్సిపల్. మరియ కథలో ప్రిన్సిపల్ ఏంటి? కాళ్ళ దగ్గరే కూర్చోవాలా? అది కాదు ప్రిన్సిపల్. దేవునితో సమయం గడపడం అనేది అన్నిటికంటే ఉన్నతమైనది అనేది ప్రిన్సిపల్. సో కాబట్టి మూల సూత్రం ఏంటి అనేది మనం తీసుకోవాలి. సో మూల సూత్రాన్ని కనుక్కొని దాన్ని అన్వయించుకోవాలి. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నా అంటే కొన్నిసార్లు మన దాంట్లో ఓకే వాళ్ళు ముందుకు వెళ్ళారు అనే పదం చదివేసేసి నేను కూడా ముందుకు వెళ్తాను. వాళ్ళు ముందుకు వెళ్ళిందేమో ఎదురుగా ఉన్న యుద్ధం చేయడానికి, నేనేమో ముందుకు వెళ్ళేది బాప్తిస్మం తీసుకోవడానికి. దానికి దీనికి అసలు సంబంధం ఏంటి? ముందుకు వెళ్ళు అంటే వెళ్ళటమేనా? చేయుము అని వచ్చింది అనుకో, ఓకే దేవుని చిత్తం తెలిసిపోయింది అన్న, పెళ్లి గురించి దేవుని చిత్తం తెలిసిపోయింది, చేసేసుకుంటా పెళ్లి. ఏమి చేయుము అది మనం ఆలోచన చేయమన్నమాట. సో కాబట్టి మూల సూత్రం తీసుకోవాలి. నా జీవితంలో నేను పోషించే ప్రతి పాత్రకి వాక్యాన్ని అన్వయించుకోవాలి. నా రోల్స్ లిస్ట్ డౌన్ చేసుకొని ఆ ప్రతి పాత్రకి ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. ఏంటి ఆ ప్రశ్న? మనకు తెలుసు ఈ ప్రశ్నలన్నీ క్వైట్ టైంలో కూడా ఈ ప్రశ్నలు చెప్తారు, జనరల్ గా ఆస్పెక్ట్ అని కూడా చెప్తారు. సో కాబట్టి ఈ ప్రశ్నలన్నీ అడగాలి. PBS లో కూడా ఈ ప్రశ్నలు అడగాలి. అడిగి ఫైనల్ గా అన్వయాన్ని ఒక చక్కని రూపంలో రాసుకోవాలి. ఆ తర్వాత మనం అడ్వాన్స్డ్ IBS చూడడానికి ప్రయత్నం చేసాం. నిన్న పత్రికల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేసాం. పత్రికల గురించినటువంటి ఓవర్వ్యూ నిన్న చూసాం. ఆ తర్వాత అన్ని పత్రికలు కూడా చూసినప్పుడు అవి సిచ్యువేషనల్, ఇష్యూ బేస్డ్. మన పెద్దన్న రాజేష్ అన్న ఆ పదాన్ని అందించండి. ఇష్యూ బేస్డ్ అంటే ఒక ఇష్యూ ఉంది లేదా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, ఆ ఇష్యూకి సమాధానం రాస్తూ లెటర్ రాశారు. సో కాబట్టి ఇప్పుడు నాకు ఆ ఇష్యూ లేదనుకోండి, ఆ సమాధానం మరి నాకు ఎలా వర్తిస్తుంది? మక్కి నేను తీసుకోలేను. ఆ సమాధానంలో ఉన్నటువంటి హార్ట్, ఆ సమాధానంలో ఉన్నటువంటి సూత్రం ఏంటి, ఆ సమాధానంలో దేవుని క్యారెక్టర్ ఏం చెప్పబడతా ఉంది, అలా నేను అన్వయించుకోవాలన్నమాట. సో కాబట్టి పత్రికలు నేను అన్వయించుకునేటప్పుడు హార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్ నేను గమనించాలి. ఆ సిచ్యువేషన్ నేను పట్టుకుంటే, అక్కడున్న సమస్య ఏంటి, ఆ పత్రిక ఎందుకు రాశారు, ఆ సమస్యను నేను పట్టుకుంటే అప్పుడు అన్వయం కరెక్ట్గా వస్తుంది. లేకపోతే మక్కి చేసుకునే పరిస్థితి వచ్చి తప్పుడు అన్వయాలు రావడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి అది కూడా గమనించాలి. ఆ తర్వాత ఇది వివరణ ఎందుకు కష్టం అనేది నిన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ తోటి చూసాం. పత్రిక నేను వివరించుకోవాలి అని అంటే మన దగ్గర ఏమో ఒక సైడ్ ఆఫ్ కాన్వర్జేషన్ ఉంది. అట్లా జరిగిందా? అవునా? వస్తున్నా, తొందరగా వస్తున్నా, రేపు రమ్మంటావా? దీన్ని విని నువ్వు అసలు ఏం జరిగిందో ఎలా చెప్తావు? అందుకని పత్రిక కొన్నిసార్లు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇటు నుంచి అటు రాసిన పత్రిక మన దగ్గర లేదు, అటు నుంచి ఇటు వచ్చిన పత్రిక మన దగ్గర ఉంది. ఇష్యూ మన దగ్గర లేదు, ఇష్యూని అడ్రస్ చేసిన పత్రిక మన దగ్గర ఉంది. కానీ ఈ పత్రిక చదువుతూనే ఇష్యూ ఏమై ఉంటుందని మనం గుర్తించవచ్చు. ఇంకా కొంచెం సేపు వింటే అలాగైందా యాక్సిడెంట్ అంటే ఇప్పుడు వెంటనే నువ్వు ఓహో ఎవరో ఏదో యాక్సిడెంట్ గురించి మాట్లాడుతున్నావా? అరే ఆడు నాకు తెలుసురా. ఓహో యాక్సిడెంట్ ఎవరికైందంటే
ఈ మాట్లాడే వ్యక్తికి తెలుసు. అంటే పత్రికలో నుంచే విషయాన్ని నువ్వు రీకన్స్ట్రక్ట్ చేస్తావు. ఆ విధంగా చేయగలగాలి మనం. అది మనం నేర్చుకోవాల్సిన విషయం. సో కాబట్టి పత్రిక యొక్క స్ట్రక్చర్ చూసాం నిన్న. ఓపెనింగ్, థ్యాంక్స్ గివింగ్, బాడీ, కంక్లూజన్ అని. అంటే ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్. సో వీటిలో రచయిత పేరు, శుభాకాంక్షలు, పరిచయ ప్రార్థన, తర్వాత లేఖ యొక్క ఉద్దేశం, సూచనలు, గద్దించడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. చివరిగా ముగింపు శుభాకాంక్షలు, వీడుకోలు ఉంటుంది. సో ఈ స్ట్రక్చర్ని మనం గుర్తించగలగాలి ఒక పత్రిక చదవగానే. ఆ తర్వాత PBS లో చేసిన అబ్జర్వేషన్ అంతా ఇక్కడ కూడా చేయొచ్చు. ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ అంతగా ఉపయోగపడకపోవచ్చేమో, ఎందుకంటే వర్బ్స్, నౌన్స్ అవన్నీ ఆల్రెడీ చేసేసాం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఉపయోగపడకపోవచ్చేమో అని నేను అన్నాను. బట్ ఇట్స్ ఓకే, ఎక్స్ట్రా స్టెప్స్ చేస్తే తప్పేమీ లేదు. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ లో 5 రూల్స్ ఉపయోగించాలి మనం తప్పనిసరిగా. అయితే ఇంకా కొన్ని ఎక్స్ట్రా రూల్స్ నేను చెప్తాను, ఇంకా కొన్ని ఎక్స్ట్రా పాయింటర్స్, రూల్స్ అని అన్నది కానీ పాయింటర్స్, కొన్ని ఎక్స్ట్రా టిప్స్ నేను చెప్తానని చెప్పాను. 5 రూల్స్ మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను. మీరు ఇందాక రాసుకోకపోతే ఇప్పటికైనా రాసుకోండి. నెంబర్ 1, లిటరల్ మీనింగ్, ఆదర్ ఇంటెండెడ్ మీనింగ్, అక్షరార్థమైన అర్థం, రచయిత చెప్పాలనుకున్న అర్థం. నెంబర్ 2, సందర్భం, ముందేముంది వెనకేముంది, ముందేం రాశారు వెనకేం రాశారు, సందర్భాన్ని బట్టి అర్థం చెప్పాలి, కాంటెక్స్ట్. ఆ తర్వాత 3, బ్యాక్గ్రౌండ్, నేపథ్యం, చరిత్ర, కట్టుబాట్లు, ఆ రోజుల్లో సంస్కృతి, దాన్ని బట్టి అర్థం చెప్పాలి. 4వది కోరిలేషన్, ఇంటర్ప్రెట్ ఇన్ వ్యూ ఆఫ్ అదర్ స్క్రిప్చర్. ఇక్కడ ఇలా ఉంది కానీ ఇంకెక్కడ ఎలా ఉంది. సో కాబట్టి ఎప్పుడైనా సరే అన్న ఈ వచనం అర్థం ఏంటి అని అంటే ఆ వచనానికి సంబంధించిన వేరే వచనాలు ఎక్కడున్నాయి తమ్ముడు అని నేను అడుగుతాను. సో దాన్ని బట్టి మీరు మీరే కనుక్కొని అర్థం చెప్పడానికి అవకాశం ఉంటుంది. దీనికి కాన్కార్డెన్స్ ఉపయోగపడుతుంది. మీకు సమగ్రమైన అర్థం చెప్పడానికి, కోరిలేట్ చేయడానికి కాన్కార్డెన్స్ మీకు చక్కగా ఉపయోగపడుతుంది. తర్వాత 5వది మనకు తెలుసు. సో కాబట్టి ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లో రూల్ 3 చేసేటప్పుడు, ప్రత్యేకంగా పత్రికలకు రూల్ 3 చేసేటప్పుడు, అంటే నేపథ్యం చేసేటప్పుడు, రచయిత ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎప్పుడు రాశాడు, ఆయన పరిచయం ఎలాంటిది, ఆయనకి ఆ చదువుకునేటటువంటి పత్రిక చదివే రిసీవర్స్ కి గల సంబంధం ఏంటి, ఆయన ఎందుకు రాస్తున్నాడు, ఎవరు వాళ్ళు, అసలు వాళ్ళ పరిస్థితులు ఏంటి, అంటే కొలస్సీలకు రాస్తే ఆ కొలస్సీల యొక్క పరిస్థితులు ఏంటి, దేవునితో వాళ్ళకి ఎలాంటి సంబంధం ఉంది, వాళ్ళకి రచయితతోటి ఎలాంటి సంబంధం ఉంది, ఇతరులతోటి ఎలాంటి సంబంధం ఉంది, పుస్తకం రాసినప్పుడు అసలు ఏం జరుగుతుంది, ఎందుకు రాశారు, ఆ తర్వాత పుస్తకంపై వెలుగునిచ్చేటటువంటి సాంస్కృతిక అంశాలు ఏమున్నాయి అక్కడ, అంటే ఆ రోజులో ఉన్న అవి. సో ఈ ప్రశ్నలన్నిటిని మనం ఆలోచిస్తూ వాటన్నిటికి సమాధానాలు పేపర్ మీద రాసుకుంటే రూల్ 3ని బాగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత దాన్ని ఇంకా బాగా చేయడానికి ఆ బైబుల్ శ్రోతలు, అంటే కొలస్సీయులకి ఈరోజు తెలంగాణలో ఉన్న యుఎస్ఏలో ఉన్న విశ్వాసులైన మనకి ఉన్న సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, రాజకీయంగా, భౌగోళికంగా, సాంస్కృతిక. వాళ్ళేమో రాజరికంలో ఉన్నారు, నేనేమో డెమోక్రసీలో ఉన్నా. సో కాబట్టి కొన్ని విషయాల్లో వాళ్ళకి రాసింది మక్కి నాకు పనికి రాకపోవచ్చు. సో అట్లనే భౌగోళిక, సాంస్కృతిక, ఆహారపు అలవాట్లు, ఇవన్నీ కూడా మనం ఆలోచించేయాలి. ఆ తర్వాత 1 and 2 చేయడానికి పత్రిక మొత్తాన్ని ఒకసారి గట్టిగా చదవటం. ఆ చదివేటప్పుడు రీకన్స్ట్రక్ట్, నేను ఇందాక చెప్పాను కదా, మనం అవతలోడు మాట్లాడేది వినము, మన ఫ్రెండ్ మాట్లాడేది వింటూనే మొత్తం ఏమై ఉంటుందో ఊహించగలుగుతాం. అదే చెయ్యాలి. చక్కగా పవిత్ర గ్రంథంలో ఉన్నటువంటి పత్రిక చదివేటప్పుడు ఆధర్ గురించి, ఆడియన్స్ గురించి, పరిస్థితి గురించి మనం గమనిస్తూ ఉండాలి. ఎవరు వీళ్ళు, వీళ్ళ పరిస్థితులు ఏంటి, వీళ్ళ సమస్యలు ఏంటి, ఏ సమస్యని ఉంది, తర్వాత పౌల్ గారు ఏ వైఖరితో ఈ పత్రిక రాశాడు, లేకపోతే ఏమన్నా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయా, జనరల్ గా రాయకుండా ఈ పత్రికలోనే రాసిన ప్రత్యేకమైన విషయాలు ఏమున్నాయి, ఏంటి ఆ సమస్య ఏంటి, ఎందుకు ఈ పత్రిక రాయబడింది, ఆ ఇష్యూ ఏంటి, ఒకేషన్ ఏంటి, ఆ తర్వాత లెటర్ యొక్క విభజన ఎలా ఉంది, అంటే 1వ అధ్యాయం ఏం చెప్తుంది, 2వ అధ్యాయం, లేకపోతే 2వ అధ్యాయం సగం వరకు ఏమొచ్చింది, అది. సో కాబట్టి ఈ విషయాలను గ్రహించడానికి అవసరమైతే ఎక్కువ సార్లు కూడా చదివి గమనించాలి. ఆ తర్వాత రచయిత యొక్క మొత్తం ఇంటెన్షన్, పత్రిక యొక్క మొత్తం భావాన్ని 2 లైన్లో సంక్షిప్తంగా రాయగలిగితే అద్భుతంగా ఉంటుంది, 2-3 లైన్లో.
ఆ తర్వాత ఎట్లా ఫ్లో ఆఫ్ థాట్, ముందు ఇది మాట్లాడాడు, అక్కడి నుంచి దీనిలోకి వచ్చాడు, అక్కడి నుంచి దీనిలోకి వచ్చాడు, ముందు మీరు ఎలా మోడల్ గా ఉన్నారో రాసి అక్కడి నుంచి మోడల్ మినిస్ట్రీ ఎలా చేయాలో రాసుకొచ్చాడు. ఓకే, ఇట్లా మారిందా. సో కాబట్టి మనం చేంజ్ ఆఫ్ టాపిక్ మనం అంటుంటాం కదా, రే టాపిక్ మార్చుద్రో అంటాం. అంటే టాపిక్ మార్చినప్పుడు మనం గమనించేస్తాం. అలాగే పౌలు గారు టాపిక్ ఎక్కడ మార్చాడు గమనించాలి, గమనించి సెక్షన్స్ తయారు చేసుకోవాలి. ఆ తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఇది అర్థమైందో రాసుకోవడాన్నే ఇంటర్ప్రిటేషన్ అని అంటాం. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక బుక్ మొత్తాన్ని ఐబిఎస్ కంప్లీట్ చేయడం చాలా మంచిది. అందుకే నేను కూడా మా చర్చ్ లో కొలసియన్స్ కి సంబంధించిన బుక్ మొత్తాన్ని ప్యాసేజెస్ గా 9 ప్రసంగాలు వరుసనే చెప్పేశాను. అలాగే తిమోతి పత్రిక వరుసనే ప్రసంగాలు చెప్పాను. సో ఆ విధంగా వాళ్ళకి ఉపయోగం ఉంటుంది, నాకు ఉపయోగం ఉంటుంది, అందరికీ ఉపయోగం ఉంటుంది. సో ఆ విధంగా బుక్ పీబిఎస్ చేసుకుంటే మంచిది. కాబట్టి వివరణ ఇదంతా చేసిన తర్వాత బుల్లెట్ పాయింట్స్ గా మనం పేపర్ మీద రాసుకోవాలి. రాసిన తర్వాత మళ్ళా ఇంకొకసారి ఫస్ట్ పాయింట్ లో మనం రాసాం కదా, ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి, పౌలు గారు ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి, ఇప్పుడు నేను ఈ పేరాకు వివరణ రాశాను, ఈ వివరణ ఆ ఓవరాల్ ఇంటెన్షన్ లో ఫిట్ అవుతుందా. వివరణ అంటే ఉదాహరణకు గల్తీలకు రాసిన పత్రిక ధర్మశాస్త్రాన్ని వెంబడించటం కాదు, ధర్మశాస్త్రంలో రక్షణ లేదు, విశ్వాసంలో రక్షణ ఉన్నది అనేది హోల్ పాయింట్. ఆ జుడాయిజర్స్ వాళ్ళు ఉన్నారు, అది హోల్ పాయింట్. అయితే ఆ హోల్ పాయింట్ ని నా వివరణ, నేను ఉదాహరణకి గల్తీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఏదో పారాగ్రాఫ్ చేస్తున్నాను, ఆ పారాగ్రాఫ్ ఈ ఓవరాల్ థాట్ లో ఫిట్ అవ్వాలి. ఎందుకనంటే ఆయన ఓవరాల్ థాట్ అది, ఆయన చేసేది కూడా ఏ ప్యాసేజ్ చేసినా అది ఓవరాల్ గా దానికోసమే చెప్తా ఉంటాడు. కాబట్టి ఆ విధంగా మనం వివరణని ఆ మొత్తం లెటర్ లో ఫిట్ చేయకుండా నేను ఇండిపెండెంట్ గా వివరణ చేస్తే తప్పు రావడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం పత్రికను వివరణ చేయడంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్, సరే వివరణని అప్లై చేస్తాను. ఏ విధంగా నేను వివరణని అప్లై చేస్తాను, అన్ని ఇందాక చెప్పిన వివరణ సూత్రాలు 4-5 సూత్రాలు చెప్పాను కదా, ఆ వివరణ సూత్రాలన్నీ ఇక్కడ కూడా వర్తిస్తాయి. అయితే ఇంకా కొన్ని అదనపు సూచికలు నేను ఇస్తాను. నెంబర్ 1, ఉదాహరణకి పత్రికల్లో ఆజ్ఞలన్నింటినీ ఉన్నట్టుగా నేను అన్వయించుకోలేను, దాన్ని గుర్తించాలి. ఎందుకంటే ఉదాహరణకి అక్కడ ఒక ఆజ్ఞ ఉంటుంది, నువ్వు వచ్చేటప్పుడు నేను త్రోయలో కరుపు దగ్గర ఉంచినటువంటి అంగీని పుస్తకాలని తీసుకురా అంటే, ఇప్పుడు మనం ఏం చేయాలి, నేను ఏ పుస్తకాన్ని తీసుకెళ్ళాలి, ఎక్కడ తీసుకెళ్ళాలి. సో అన్ని ఆజ్ఞలు, ఇది ఆజ్ఞే కదా, సో అన్ని ఆజ్ఞల్ని యాజ్ ఇట్ ఈస్ గా తీసుకోలేము అని అనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ అన్నమాట. అయితే దీని నుంచి నేను తీసుకునే అప్లికేషన్ ఏంటంటే క్రిస్టియన్ సర్వీస్, ఒకళ్ళని హెల్ప్ చేసుకోవటం. ఇప్పుడు పౌలు గారు తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి తిమోతిని తెమ్మంటున్నాడు, తిమోతి తీసుకెళ్తాడు. సో అట్లానే మనం ఒకళ్ళని హెల్ప్ చేసుకోవడం అనేటటువంటి ప్రిన్సిపల్ ఇందులో నుంచి బయటకు తీసుకురావాలి. సో కాబట్టి హెల్పింగ్ నేచర్, హెల్పింగ్ అదర్స్ హు ఆర్ ఇన్ నీడ్ అనేది నా అప్లికేషన్. ఆ తర్వాత ఇక్కడ నుంచి నువ్వు నీళ్లు మాత్రమే కాక నీ కడుపులో వచ్చే వ్యాధి కోసం కొద్దిగా ద్రాక్ష రసం తాగు. చాలా మంది దీన్ని అన్ని రకాలుగా వాడతారు, వాళ్ళ అలవాట్లని చేసుకోవడానికి, కానీ అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వేరు. కాబట్టి ఆ పరిస్థితి ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, తిమోతి గారికి ఉన్న పరిస్థితి ఏంటి, అసలు ద్రాక్ష రసం అంటే ఏంటి, ఇవన్నీ చూడకుండా మనం అన్వయం చేసుకుంటే ఏది కావాలంటే అది అన్వయం చేసుకోవచ్చు. దాన్నే డిడక్టివ్ అంటారు. నీకేమో అది చెయ్యాలని ఉంది, నువ్వు బైబుల్ తోటి దాన్ని టిక్కు పెట్టించుకుంటావు, బైబిల్లో కూడా చెప్పారు అని టిక్కు పెట్టించుకుంటావు, అది రైట్ కాదు కదా. సో కాబట్టి ఉదాహరణకి దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే దేవుడు అతన్ని పాడు చేస్తాడు అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. దేవుని ఆలయం పవిత్రమంది, ఆ ఆలయం మీరే అని. దీన్ని ఎలా అప్లై చేస్తాము, దీని అన్వయం ఏంటి అంటే చిన్న పోల్ ఇద్దాం అని అంటున్నాం, కానీ విల్ గో అహెడ్. ఓకే, ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టైమ్ ఆన్ ఇట్, ఎందుకంటే ఐ వాంట్ టు గో ఇన్ టు ద సామ్స్ మీద కొంచెం టైం స్పెండ్ చేయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పాను నేను, ఇక్కడ ఇవ్వబడిన ఆజ్ఞ ప్రామాణికమా, సంస్కృతితో ఉన్నదా. సో కాబట్టి ఏదైనా ఒక ఆజ్ఞ ఉంటే అందులో 2 భాగాలు ఉంటాయి, ఏ బి. ఏ అంటే ప్రిన్సిపల్, బి అంటే బిహేవియర్. మళ్ళా చెప్తున్నా, ఏ ఆజ్ఞలో అయినా 2 ఉంటాయి, ప్రిన్సిపల్, బిహేవియర్. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఆజ్ఞ పరిశుద్ధమైనటువంటి ముద్దు, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్, రైట్. ఇక్కడ ఉన్నటువంటి సూత్రం ఏంటి, గ్రీటింగ్. గ్రీటింగ్ ఇస్ ద ప్రిన్సిపల్, కిస్ ఇస్ ద బిహేవియర్.
ప్రిన్సిపుల్లో ఎప్పుడు కూడా మార్పు రాకపోవచ్చు, ప్రిన్సిపల్ కల్చర్ బౌండ్ అవ్వకపోవచ్చు, బిహేవియర్ కల్చర్ బౌండ్ అవ్వచ్చు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఎప్పుడైనా సరే ఒక ఆజ్ఞను చూస్తే, ఉదాహరణకి మీరు ముసుగు వేసుకోవాలి, ఇట్స్ ఎ బిహేవియర్. దాని వెనకున్న ప్రిన్సిపల్ ఏంటి బయట తీయాలి మనం. సో ప్రిన్సిపల్ ఏంటి, బిహేవియర్ ఏంటి. ప్రిన్సిపల్ను మార్చద్దు, బిహేవియర్ ని ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా మార్చాలి అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే బిహేవియర్ కల్చర్ బౌండ్ అవ్వచ్చు అని అంటున్నా నేను, అవ్వాలి అని అంటలా. సో కాబట్టి జాగ్రత్తగా గమనించండి. సో కాబట్టి ఇక్కడ నేను పరిశుద్ధుడిగా ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి. ప్రిన్సిపల్ గాడ్ ఈస్ హోలీ, బిహేవియర్ నేను హోలీగా ఉండటం. ఇక్కడ ప్రిన్సిపల్ మారదు, బిహేవియర్ మారదు. పవిత్రమైన ముద్ద అంటే ప్రిన్సిపల్ మారదు కానీ బిహేవియర్ మారుతుంది. సో ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. సో బిహేవియర్ మారుతుంది అని అంటే ఎలా మార్చాను నేను, నమస్తేతో ఒకరికొకరు వందనాలు చెప్పండి, అయిపోయింది. కానీ ప్రిన్సిపల్ వందనం చెప్పడం అనేటటువంటి ప్రిన్సిపల్ నేను మార్చట్లే. సో కాబట్టి ఆ విధంగా మనం అప్లికేషన్ చేసుకుంటే ఏ విధమైన ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. సో కాబట్టి ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా ఒక ఆజ్ఞని ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్, ఒక పర్టికులర్ ఎస్పెషల్లీ బిహేవియర్ ఆజ్ఞలు, బిహేవియర్ కు సంబంధించిన ఒక ఆజ్ఞ కనపడింది అంటే లెటర్లో, ఈ ఆజ్ఞని ఇంకో చోట ఎక్కడన్నా చెప్పారా, ఇదే ప్రిన్సిపల్ ని ఆధారంగా చేసుకుని ఇంకో చోట కూడా చెప్పారా, అది చాలా జాగ్రత్తగా కనుక మనం పట్టుకుంటే మనం ఇప్పుడున్నటువంటి కొన్ని సమస్యల నుంచి చాలా ఈజీగా బయటపడచ్చు. అక్కడ ఉన్న ప్రిన్సిపల్ ని పట్టాలా, ఇదే ఆజ్ఞ ఇంకో చోట ఎక్కడన్నా చెప్పబడిందా అంటే 2 చోట్ల చెప్తేనే చేస్తామా అని కాదు. కాబట్టి ఆ రెండింటిని కోరిలేట్ చేసుకొని ఆ బిహేవియర్ ని సరిగా పట్టుకోవడానికి. సో కాబట్టి బిహేవియర్ అంటే నేను చేసేది, ప్రిన్సిపల్ అంటే దానికి వెనకున్న సూత్రం. నేను పవిత్రుణ్ణి కాబట్టి వెనకున్న సూత్రం, మీరు పవిత్రులుగా ఉండండి, బిహేవియర్. గ్రీట్ చేసుకోండి, ప్రిన్సిపల్, ఒకరినొకరు గ్రీట్ చేసుకోవడం. ముద్దు పెట్టుకొని, బిహేవియర్. సో ప్రిన్సిపల్, బిహేవియర్ విడదీయటం మీరు ఆలోచించండి. కొంచెం మీరు వర్కౌట్ చేస్తే మీకు డెఫినెట్ గా విషయాలు అర్థమవుతాయి. సో కాబట్టి దాన్ని గమనిస్తూ మనం ముందుకు వెళ్దాం. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ ఏంటి, బిహేవియర్ ఏంటో చూడండి. ఆ బిహేవియర్ ఎప్పుడైనా తప్పే. సో విశ్వాసానికి క్రియలకు గురించి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ ఇట్, డోంట్ వరీ. కాబట్టి సాంస్కృతిక భేదాలను ఇవన్నీ చూసుకుంటూ మనం ముందుకు వెళ్తే చాలా చక్కగా మనం ముందుకు వెళ్తాం. సరే, Q&A నేను ఇప్పుడు వెళ్ళను, నేను తర్వాత టైం ఇస్తాను. నౌ ఐ వాంట్ టు జస్ట్ గెట్ ఇన్ టు సామ్స్. ఎందుకంటే చాలా సార్లు సామ్స్ గురించి మనం ఎక్కువ సమయాన్ని ఇవ్వటం లేదేమో అని నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి సామ్స్ ని మనం కొంత సమయాన్ని, సామ్స్ ని ఏ విధంగా, కీర్తనలు ఏ విధంగా మనం అన్వయించుకుంటాం అనే విషయాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. షేర్ స్క్రీన్. రైట్, పోయట్రీ అనేది దిస్ ఈస్ వన్ ఆఫ్ ద డైనమిక్ అండ్ వండర్ఫుల్ పార్ట్ ఆఫ్ స్క్రిప్చర్స్ అన్నమాట. ఒకవేళ స్క్రిప్చర్స్ లో పోయట్రీనే లేకపోతే స్క్రిప్చర్ అంతా చప్పగా ఉండేదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. అంటే నా భావన మాత్రమే. కాబట్టి అయితే పొయట్రీని ప్రత్యేకంగా వివరించడానికి ప్రత్యేకమైన సూత్రాలు ఎందుకండి? ఇంతకు ముందు చెప్పిన సూత్రాలు, అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్, అప్లికేషన్ సూత్రాలు ఉపయోగించి నేను పొయట్రీని చేయలేనా అంటే చెయ్యొచ్చు, కానీ అంత ఎఫెక్టివ్ గా ఉండకపోవచ్చు. ఎందుకనంటే ముఖ్యంగా మనం గమనించాలి, 1/3 ఆఫ్ బైబిల్ ఇస్ పోయట్రీ. అంటే సామ్స్ మాత్రమే కాదు, చాలా చాలా చోట్ల పోయట్రీ ఉంటుంది. న్యూ టెస్టిమెంట్ లో కూడా పోయట్రీ ఉంటుంది. కాబట్టి నువ్వు పోయట్రీ సరిగా ఐబిఎస్ చేయడం నేర్చుకోకపోతే 1/3 ఆఫ్ ద బైబుల్ ని నువ్వు సరిగా ఉపయోగించుకొని బెనిఫిట్ పొందలేకపోవచ్చు. వాక్య పద్య భాగాన్ని, గద్య భాగాన్ని మనకు తెలుసు కదా, మన ఇంగ్లీషో లేకపోతే తెలుగు మనం చదివేటటువంటి స్కూల్స్ లో కూడా పద్య భాగం వేరే, గద్య భాగం వేరే, దాని సమస్యలు వేరే, దీని సమస్యలు వేరే, దానికి ఇచ్చే ప్రశ్నలు వేరే, దీనికి. సో కాబట్టి పద్య భాగం, గద్య భాగం వేరే. సో కాబట్టి గద్య భాగాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసి ఎలా అప్లై చేయాలనేది మనం తప్పనిసరిగా చూడాలి. అయితే ఇది పొయిట్రీ అనేది దేవుని వాక్యమే. అయితే ఇందులో ఉన్న చిన్న ఫ్లిప్ సైడ్ ఏంటంటే, దేవుడు మనతో మాట్లాడే మాటలు ఎక్కువగా గద్య భాగంలో ఉంటాయి,
పద్య భాగంలో మనము దేవునితో మాట్లాడే ప్రార్థనలు, మనము దేవుని గురించి పాడే పాటలు ఉంటాయి. సో కాబట్టి కొంచెం అంటే ఇబ్బంది పడ్డట్టుగా అనిపిస్తుంది. అరే మనము దేవుడితో మాట్లాడేది అంటే దావీదు దేవుడితో ఏదో మాట్లాడితే దానిలో నుంచి నేనేం నేర్చుకోవాలి? కొన్నిసార్లు ప్రభువా నా నామం నా ప్రాణం విసికి ఉన్నది, నేను సమాధిలోకి నన్ను లాగుతున్నారు. సో ఇట్లాంటి ఏంద్రా ఆయన ప్రాణం విసుకుంటే నాకేంటి ఇప్పుడు అన్నట్టుగా ఒక్కోసారి అనిపిస్తా ఉంటది అన్నమాట. కాబట్టి ఇవి దేవునితో మాట్లాడటం, దేవుని గురించి పాటలు పాడటం, తర్వాత కొన్ని సిచ్యువేషనల్ గా, అంటే ఏదో ఒక ఉత్సవం జరిగినప్పుడు, ఉదాహరణకి రాజుగారికి కిరీటం పెట్టేటప్పుడు పాడే పాట ఒకటి ఉంటుంది. ఆ పాటల నుంచి నేనేమి ఐబిఎస్ చేసుకొని నేనేమి అప్లై చేసుకోవాలనేది కొన్నిసార్లు మనం కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత ఎప్పుడైనా సరే పొయిటరీ చూస్తే గుర్తుపెట్టుకోండి, ఇట్ గైడ్స్ us towards వండర్ఫుల్ అండ్ సీరియస్ వర్షిప్. నేను సరిగా దేవుణ్ణి ఆరాధించాలి. అసలు మనం ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాం అని అంటే దేవుని కోసం బ్రతకాలి కాదని అంటలేదు, దేవుణ్ణి ఆరాధించాలి. సో పొయిటరీ గైడ్స్ us. సరైన వర్షిప్ పొయిటరీని మనం ఐబిఎస్ చేస్తే తెలుస్తుంది. అండ్ పొయిటరీ దేవునితో నిజాయితీతో, అంటే మనసు విప్పి మాట్లాడేస్తాడు దావీదు. ఉన్నట్టుగా చెప్పేస్తాడు, ప్రభు నా నామం నా ప్రాణం విసిగిపోయింది అంటాడు. ఏంటి దేవుడితో ఇంత మాటలు మాట్లాడాడు అంటే దేవుడితోటి నేను ఎంత ఆనెస్ట్ రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆ కీర్తన చదివితే మనకు అర్థమైపోతా ఉంటది. ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటాడు. ఎక్కడున్నావు ప్రభు నువ్వు అంటాడు. అంటే పక్కనే ఉన్నాడని దావీదుకు తెలియదు కాదు. దట్ షోస్ హానెస్టీ. ఆ తర్వాత పొయిటరీలో దేవుడు దావీదు కోసమో లేకపోతే ఇశ్రాయేల్ కోసమో ఏం చేశాడో చెప్తూ మన కోసం ఏం చేశాడో అనేది మనల్ని మనం మెడిటేట్ చేసుకోవడానికి పొయిటరీ చక్కగా హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఆ తర్వాత మనం కూడా అలాగే దేవుడితోటి ఆ భావోద్వేగం సంబంధించి ఎమోషనల్ కమ్యూనికేషన్ పెట్టుకోవడానికి పొయిటరీ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఒక రకంగా పొయిటరీ అలా సాంగ్స్ చదువుతూ వెళ్తా ఉంటే ఒక రకంగా ఒక ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్ళినట్టు అన్నమాట. గ్రాండ్ మాస్టర్స్, వండర్ఫుల్ ఆర్ట్స్ టక్ 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 పెడతారు. ఆ ఆర్ట్ గ్యాలరీలోకి వెళ్తే కొంతమంది వావ్ అంటూ ఉంటారు, కొంతమంది ఏమో బుర్రగోకుండా ఉంటారు. ఏంటి ఏమన్నా ఇక్కడ దీనికంటే మంచి మంచి ఫోటోలు నా మొబైల్లో ఉన్నాయిలే అని అనుకుంటారు. కొంతమంది వాట్ ఏ పీస్ ఆఫ్ పోయిటరీ, సారీ వాట్ ఏ పీస్ ఆఫ్ ఇమేజ్, అసలు ఎంత బాగా చేశాడండి ఈ పెయింటింగ్, అదిరిపోతుంది. ఏంటో అదిరిపోతుంది కొంతమందికి అర్థం కాదు. నీకు అదిరిపోతుంది అర్థం అవ్వాలంటే పొయిటరీ నేను ప్రాపర్ గా ఐబిఎస్ చేస్తే అందులో ఉన్న అదిరిపోవడం అర్థమవుతుంది అనమాట. ఆ తర్వాత పొయిటరీ ఎలాంటిది అని అంటే రంగుల చిత్రాలని పదాలతోటి పెయింట్ చేసినట్టు ఉంటది. బట్ ఇట్స్ నాట్ ఇల్లాజికల్. అంటే లాజిక్ ఉన్నదండి పొయిటరీలో. ఏదో చెప్తారు, నోటికి వచ్చింది చెప్తారు. నో సారీ పొయిటరీ ఈజ్ వెరీ మచ్ లాజికల్. కాకపోతే అగైన్ గుర్తుపెట్టుకోండి, కొన్నిసార్లు బాధలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు, కొన్నిసార్లు పారిపోయి భయపడ్డప్పుడు చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు, కొన్నిసార్లు దేవుణ్ణి పొగట్టం అయి ఉండొచ్చు, కొన్నిసార్లు అది ఒక రిచువల్ కి సంబంధించిన పాట అయి ఉండొచ్చు. వర్షిప్ లో మనం పాడుకునే పాటలు దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, ఇట్స్ రియల్ సాంగ్. సో రియల్ సాంగ్స్ ఉండొచ్చు. ఆ తర్వాత హీబ్రూ పద్య భాగాన్ని మనం చూస్తే అక్కడ పదాలని తక్కువ వాడతారు, వాటి ప్రభావం చాలా ఎఫెక్టివ్ ఉంటది. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. పదాలు చాలా ఎఫెక్టివ్ ప్రభావాన్ని చూపిస్తా ఉంటాయి. సో కాబట్టి చూస్తే ఇక్కడ దాదాపుగా సగం కీర్తనల్ని దావీదు రాశాడు, సగం కీర్తనల్ని. మరి మిగతా అంటే మీరు చూడొచ్చు అక్కడ రాసినట్టు మోషే రాసినటువంటి కీర్తన ఉంది, తర్వాత సన్స్ ఆఫ్ కోరా రాసినటువంటి కీర్తనలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో అయితే ఎలాగ నేను ఐబిఎస్ చేయాలి అని అంటే సాధారణంగా మొత్తం కీర్తనని లేదా మొత్తం పద్యాన్ని ఆ మొత్తం ఒక్కసారి చేస్తే చాలా బాగుంటది. లేదు 2-3 ముక్కలుగా ఉంటానంటే పర్వాలేదు, కానీ సాధ్యమైనంత వరకు పరిశీలన, వివరణ, అన్వయం అనేది ఈ 3 కూడా ఉంటాయి. అయితే పరిశీలన కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వివరణ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, అన్వయం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి గమనిద్దాం. అయితే ఆంగ్ల అనువాదం, తెలుగు అనువాదం అంటే ఇప్పుడు ఒరిజినల్ గా రాసింది హీబ్రూలో, దాన్ని వీళ్ళు తీసుకొచ్చి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు. కాబట్టి ఆ స్వభావం, అక్కడ ఉన్నటువంటి బ్యూటీ కొంచెం తగ్గుతుంది. మక్కి మనకు అర్థం కాకపోవచ్చు.
అందుకని 2-3 ట్రాన్స్లేషన్స్ కనుక మనం తీసుకొని చూస్తే చాలా ఎఫెక్టివ్ గా మనం పోయిటరీని చూడొచ్చు అనమాట. కాబట్టి కంపల్సరిగా 2-3 ట్రాన్స్లేషన్స్. ఉదాహరణకు నేను ఊరికే చెప్తున్నా, ఇప్పుడు నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని నేను అన్నాను, దాన్ని మీరు ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేయండి. చాలా కష్టం. ట్రై చేయొచ్చు. బహుశా నేను మై తెలంగాణ ఈజ్ ఎ స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఈస్ స్టడెడ్ విత్ 1 crore జమ్స్ అని అనొచ్చు. ఏది బ్యూటీ? సో ఇప్పుడు మనం చదివేటటువంటి పోయిటరీ ఇంగ్లీష్ లో కానీ తెలుగులో కానీ ఇలాంటిది అనమాట. మై తెలంగాణ ఈజ్ స్ట్రింగ్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. కానీ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎవరు రాశారు? ఒరిజినల్ హీబ్రూలో రాశాడు అనమాట. సో ఆ ఒరిజినల్ హీబ్రూలో ఉన్న బ్యూటీ కొన్నిసార్లు మనకు కనిపించకపోవచ్చు. పర్లేదు, అంటే విల్ ట్రై టు రీకన్స్ట్రక్ట్ ఇట్, విల్ ట్రై టు, అంటే సాధ్యమైనంత వరకు మన ట్రాన్స్లేటర్స్ దే డిడ్ వండర్ఫుల్ జాబ్. ఆ ట్రాన్స్లేషన్ నుంచే మనం చక్కగా భావాన్ని బయట తీయాలి. అయితే ఒక్క విషయం, ఇక్కడ హీబ్రూ పోయిటరీలో ఎక్కువగా కూడా భావాన్ని వ్యక్తం చేసే పదాలను వెతుక్కుంటూ రాశారనమాట. అంటే రిథమిక్ అనేది ఇట్స్ ఏ మీనింగ్ రిథమిక్ అవుతుంది. కాబట్టి మనకి యాక్చువల్గా ఈ ప్రశ్నకు వచ్చి తక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మనం దీన్ని గమనించాలి. అయితే పద్య భాగాన్ని ఇప్పుడు జనరల్ గా పోయిటరీని మీరు అధ్యయనం చేస్తున్నారు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నిబంధనలో కావచ్చు, ప్రవక్తల గ్రంథాలు కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట కావచ్చు, అక్కడ చదువుతున్నది నువ్వు పద్య భాగమా గద్య భాగమా అనేది చూసి వేరు చేయాలి ఫస్ట్. కీర్తనల్లో అయితే అన్ని పద్యాలే, కానీ వేరే వేరే చోట్ల కూడా పద్యాలు ఉన్నాయి. సో ఎక్కడున్నది పద్యం, ఎక్కడున్నది గద్యం అనేది చూడాలి. అయితే దీనికోసం ఒక మంచి బైబిల్ ట్రాన్స్లేషన్ తీసుకోవచ్చు. ఉదాహరణకి ESV కానీ ఇట్లాంటి NIV కానీ ఇట్లాంటి ట్రాన్స్లేషన్స్ లో చాలా చక్కగా ఇస్తాడు. అంటే పద్య భాగం దగ్గరకు వచ్చేసరికి వేరే రకంగా ఉంటది ప్రింట్. అంటే ఉదాహరణకి ఇది చూడండి, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, ఇందులో అంతా గద్యమే, కానీ మధ్యలో ఒక చిన్న పద్యం వచ్చింది, గమనించారా? మనం దాన్ని కూడా గద్యం లాగా భావిస్తే ఇంటర్ప్రిటేషన్ స్లైట్లీ డిఫరెంట్ అవ్వచ్చు. చూసారా ఇక్కడ? సో కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, ఇలాంటి ట్రాన్స్లేషన్ కనుక మనం తీసుకోగలిగితే అది ఇచ్చినప్పుడే మనకు అర్థమైపోయింది, గద్యం అంతా ఒక రకంగా ప్రింట్ వచ్చింది, పద్యం ఇంకో రకంగా ప్రింట్ వచ్చింది. సో ఇలాంటి బైబిల్ ట్రాన్స్లేషన్ మనం పక్కన పెట్టుకుంటే పద్యాన్ని గద్యాన్ని ఈజీగా గుర్తించవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా అబ్జర్వేషన్ లోకి వెళ్ళిపోయాం. మనం అబ్జర్వేషన్ లో ఫస్ట్ ఏం చేసాము, పద్యం ఏదో గద్యం ఏదో గుర్తించాం. రెండవదిగా పద్య భాగంలో ఉన్నటువంటి ప్యారలలిజం గుర్తించాలి. హీబ్రూ పోయిటరీలో ఎక్కువగా కనపడేది ప్యారలలిజం, 90% కనపడేది ప్యారలలిజం. సమాంతరత అని తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేశాను గూగుల్ని ఉపయోగించి, కానీ బట్ ఎనీవే ప్యారలలిజం అంటే ఒకే విషయాన్ని, ఒకే ఆలోచనని 2 లైన్లలో చెప్పడం. మళ్ళా చెప్తా, ప్యారలలిజం అంటే ఒకే ఆలోచన ఉంటుంది, 2 లైన్లలో దాన్ని చెప్పడం. వచనంలోని 2 లైన్స్ ద్వారా వ్యక్తీకరించబడిన ఒకే ఒక ఆలోచన అన్నమాట. సో కాబట్టి ఉదాహరణకి సామ్స్ 3:1 తీసుకున్నాం అనుకో, యెహోవా నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకు లేచువారు అనేకులు. యాక్చువల్గా 2 ఒకే విషయాన్ని చెప్తున్నాయి. దిస్ ఇస్ ప్యారలల్. లార్డ్, హౌ మెనీ ఆర్ మై ఫోర్స్, హౌ మెనీ రైజ్ అప్ అగైన్స్ట్ మీ. 2 ఒకే విషయం చెప్తున్నాయి. చాలా సార్లు మీరు గమనించండి, ఏ వాక్య భాగాన్ని, ఏ పద్యాన్ని తీసుకుని ప్యారలలిజం అగైన్ అండ్ అగైన్ వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు నేను ఇంటర్ప్రిట్ చేసేటప్పుడు ఏం చేయాలి, అబ్జర్వేషన్ లో ఈ 2 కలిపి ఒకటే అని ఒక 0 చుట్టుకోవచ్చు. ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు ఈ 2టికి కలిపి ఒక అర్థం రాసుకుంటే సరిపోతుంది. యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించున్నారు, నా మీదకు లేచేవారు అనే ప్యారలల్. అయితే ఈ ప్యారలలిజం లో రకరకాల ప్యారలలిజమ్స్ ఉంటాయి, రకరకాల సమాంతరాలు ఉంటాయి. సో అయితే ఈ ప్యారలలిజమ్స్ అన్ని గుర్తించాలి. జనరల్ గా మనం ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర ఉన్నటువంటి బైబిల్లో ఉన్న దాన్ని మనం కాపీ పేస్ట్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఉదాహరణకు నేను ఇక్కడ ఇలా చేశాను. సో వాక్య భాగాన్ని నేను ప్రింట్ తీసుకొని
ఇటు పక్క వాక్య భాగం ప్రింట్ అయ్యేటట్టు చేశాను, ఇటు పక్క దానికి మీనింగ్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఇక్కడ ప్యారలలిజానికి సున్నాలు చుట్టడానికి ప్రయత్నం చేశాను. సో రెండు లైన్లు కలిపి ఒక సున్నా, ఎందుకంటే ఆ రెండు కలిపి ఒకే విషయాన్ని చెప్తున్నాయి అని చెప్పి నేను దాన్ని తర్వాత కూడా నేను ఆ ప్రింట్లు నేను చూపిస్తా. సో కాబట్టి పేజీ హాఫ్ చేసి లెఫ్ట్ సైడ్ అంతా కూడా మన సాముని మనం చేత్తో రాసుకొని దాని ప్యారలలిజం ప్రకారం సున్నాలు చుట్టి ఇదంతా ఈ రెండు కలిపి ఒకటి, ఈ రెండు కలిపి ఒకటి, అలా కనుక మనం సున్నాలు చుట్టగలిగితే ఈజీగా మనం అబ్జర్వేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఆ తర్వాత కైండ్స్ ఆఫ్ ప్యారలలిజం. అంటే ప్యారలలిజంలో ఉన్న రకాలు చెప్తున్నాను నేను. అంటే మొదటి లైన్ లో ఉన్న ఆలోచనని రెండో లైను మళ్ళా పునరావృతం చేయటం. ఉదాహరణకి ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించుచున్నాడు. ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుచున్నాడు, ప్రభువు వారిని చూసి అపహసించున్నాడు. అంటే మొదటి దాంట్లో చెప్పిందే ఇంకోసారి రెండోసారి సేమ్ ఐడియాని యాజ్ ఇట్ ఈస్ గా వేరే పదాల్లో చెప్పడాన్ని సినానిమస్ అంటారు. ఇది ప్యారలలిజమే, సినానిమస్ ప్యారలలిజం అన్నమాట. ఆ తర్వాత ఇంకొక రకమైన ప్యారలలిజం అంటే డెవలప్మెంటల్ ప్యారలలిజం. అంటే మొదటి దాంట్లో చెప్పినటువంటి విషయాన్ని రెండో దాంట్లో ఎక్స్పాండ్ చేస్తారు. ఆయన నీ పాదాన్ని తొట్టిల్ల నీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. సో తొట్టిల్ల నీయుడు ఎంతగా తొట్టిల్ల నీయుడు అని అంటే నిద్రపోకుండా చూస్తూ ఉంటాడు. సో మొదటి దాంట్లో చెప్పిన దాన్ని రెండో దాంట్లో ఇంకా ఎక్స్పాండ్ చేయడం, ఇది కూడా ప్యారలలిజమే. రెండు కలిపి ఒకటే విషయం, రెండు కలిపి నేను చేసుకోవచ్చు. ఆ తర్వాత రెండో లైన్ మొదటి లైన్ యొక్క కారణాన్ని ఇవ్వడం. ఈ డెవలప్మెంట్ లో ఇంకో రకం అన్నమాట. రెండో లైన్ మొదటి లైన్ యొక్క కారణాన్ని ఇవ్వటం. ప్రాకాణము గల పట్టణములుగా నాకు చూపి ఉన్నాడు, ఆయన స్తుతి నొందును గాక. అంటే ఏ విధంగా అంటే డెవలప్మెంట్, ఎందుకు స్తుతించాలి? ఆయన చూపించాడు కాబట్టి నేను స్తుతించాలి. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్, రీజన్. ఎందుకు స్తుతించాలని అంటే కృపను చూపించాడు కాబట్టి. సో డెవలప్మెంట్ అవుతా ఉంది. అయితే ఈ డెవలప్మెంట్ ఎప్పుడు అంటే క్వశ్చన్ ముందు వచ్చి ఆన్సర్ తర్వాత రావచ్చు, క్వశ్చన్ తర్వాత వచ్చి ఆన్సర్ ముందు రావచ్చు. ఇట్ కెన్ ఫ్లిప్ అన్నమాట. బట్ ఏబి ప్యారలలిజంలో ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏబి ఈక్వల్ అయితే సినానిమస్, ఏ కంటే బి ఎక్కువ అయితే డెవలప్మెంటల్. దాన్ని గుర్తుపెట్టుకుందాం. ఆ తర్వాత డెవలప్మెంట్ లో ఇంకొక రైట్ ప్రశ్న సమాధానం, డైరెక్ట్ క్వశ్చన్ సమాధానం. యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి పొందుకుందరు? నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునే చేతనే కదా. సో కాబట్టి ప్రశ్న సమాధానం రెండు కలిపి ఒక విషయాన్నే చెప్తున్నాయి. ఇది కూడా ప్యారలలిజమే. ఆ తర్వాత ఇది ఆల్రెడీ నేను చెప్పేశాను. ఉదాహరణ, ఇల్లస్ట్రేటివ్. అంటే ప్యారలలిజంలో ఏ బి ఉంటాయి, ఏ ఏమో కాన్సెప్ట్, బి ఏమో దానికి ఉదాహరణ. ప్రభు అయిన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమందు నీవు నా తలను కాయుదువు. సో రక్షణ దుర్గము అనేది ఇల్లస్ట్రేషన్. యాక్చువల్ పాయింట్ ఏంటి అక్కడ? నువ్వు నన్ను కాపాడతావు. ఎలా కాపాడతావు? రక్షణ దుర్గం లాగా. సో ఈ రెండు ఒకే థాట్. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్, ఏ బికి భిన్నంగా ఉండటం కూడా అంటే అంటే వ్యతిరేకం. ఓకే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనము నడుపును. రెండు విషయాలు కలిపి ఒక్కటే విషయం చెప్తున్నాడు. కాకపోతే ఏ బి ఆపోజిట్ విషయాలు చెప్తా ఉన్నాడు. ప్రోవర్బ్స్ లో కూడా ఈ విషయాలు చాలా సార్లు వస్తాయి. అది నేను ప్రోవర్బ్స్ చెప్పినప్పుడు చెప్తాను. ఆ తర్వాత ఈ అబ్జర్వేషన్ చేస్తా ఉన్నప్పుడు ప్యారలలిజంని గుర్తించడం మాత్రమే కాదు కానీ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని కూడా చాలా జాగ్రత్తగా గుర్తించాలి. ప్యారలలిజం అనేది ఒక భాగం మాత్రమే. ఒక వాక్య భాగంలో ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక చూపించిన దాంట్లో ఆయన నాకు చెవి యొగ్గెను, కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొర్ర పెట్టుతాను. కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్యారలలిజం ఉంది. ఇది సామ్ 116. అయితే నాకు చెవి యొగ్గెను, నిజంగా దేవుడికి ఒక చెవి ఉందా? ఆ చెవిని ఇట్లా ఉంచాడా? వాట్ ఈస్ దిస్ చెవి యొగ్గెను అని అంటే అది అలంకారం. సో కాబట్టి ప్యారలలిజం మనం గుర్తిస్తాము, ప్యారలలిజం మధ్యలో వచ్చే అలంకారాన్ని కూడా మనం గుర్తించాలి. ఉదాహరణకు రకరకాల అలంకారాలు ఉన్నాయి. నిన్న కొంతమంది అడిగారు కదా, కొన్ని అలంకారాలకు నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను.
దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. ఆ తర్వాత యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఇవన్నీ రకరకాల అలంకారాలు, ఇవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి ఫాస్ట్ గా వెళ్ళిపోతాం. రూపకాలంకారం. ఆ తర్వాత ఇండైరెక్ట్ అనాలజీ, నన్ను పట్టుకొని మహాజలరాశుల్లో నుంచి తీసెను. సో ఇక్కడ యాక్చువల్ గా కంపారిజన్ దేనితోడో చెప్పట్లా. సో కాబట్టి ఈ మూడిట్లని నేను కంపేర్ చేసి చూడాలి అని అంటే సిమిలీ, మెటాఫర్, ఇండైరెక్ట్ అనాలజీ, ఈ మూడింటిని ఒక్కసారి కంపేర్ చేస్తాను. ఇప్పుడు మీకు అర్థమైపోతుంది. ఈ మూడు రూపకమే, కాకపోతే రూపకంలో రకాలన్నమాట. ప్రభువు కోపం తుఫాను లాంటిది అని అన్నాను అనుకోండి, అది సిమిలి. ప్రభు కోపం తుఫాను అని అన్నాను అనుకోండి, అది మెటాఫర్. ప్రభు కోపం తుఫాను లాంటిది అని అంటే సిమిలి, ప్రభు కోపం తుఫాను అని అంటే మెటాఫర్. అయితే ఇండైరెక్ట్ అనాలజీలో ఇది 20:23 అనుకోండి. ఇదిగో యెహోవా మహోగ్రతయును పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళును దిగును. దేని గురించి మాట్లాడుతున్నాడు? తుఫాను గురించి మాట్లాడుతున్నాడు. అయితే ఈ తుఫాను గురించి మాట్లాడినటువంటి ఈ విషయంలో కోపం అనే పదమే లేదు. సో కోపాన్ని తుఫాన్ని కంపేర్ చేయాలి ఇర్మియా యాక్చువల్ గా, కానీ కోపం అనే పదమే పెట్టకుండా మనల్నే అర్థం చేసుకోమని ఇండైరెక్ట్ అనాలజీ ఇచ్చేశాడు. కానీ అది రూపకమే, దీన్నే ఇండైరెక్ట్ అనాలజీ అని అంటారు. సో కాబట్టి కాబట్టి కొన్నిసార్లు మనం ఈ ఇండైరెక్ట్ అనాలజీ వచ్చినప్పుడు కంగారు పడిపోవద్దు. ఈ ఇండైరెక్ట్ అనాలజీ రాగానే యాక్చువల్ గా దీన్ని దేంతో మోడుస్తున్నాడు అని మనం చూసుకుంటే మనకు అర్థమైపోతుంది. ఆ తర్వాత ఇంకొకసారి కాన్షియస్ ఎగ్జాజరేషన్ కూడా ఉంటుంది కొన్నిసార్లు. అతిశయోక్తి, రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానము లాయను. నిజంగా కన్నీళ్ళని ఎవరన్నా అన్నపానాలు చేసుకుంటారా? అతిశయోక్తి అంతే. కొన్నిసార్లు దిస్ ఇస్ కాల్డ్ పర్సానిఫికేషన్. అంటే మానవ లక్షణాలు మానవులకి కాని వాటికి ఇవ్వడం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి. గుమ్మాల తల పైకెందుకు ఎత్తుతాయి? పర్సానిఫికేషన్ అన్నమాట. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉత్సాహం, ఉన్నటువంటి ఆనందం, గుమ్మాలారా తలెత్తుకోండి అంటే ఎవ్రీథింగ్ ఇస్ వెరీ సెలబ్రేటరీ మూడ్ కనపడతా ఉందన్నమాట. అదేవిధంగా ఆంథ్రోపోమార్ఫిజం అంటే దేవుడిని మానవ లక్షణాలతో వర్ణించడం. నీ ముఖము నాకు దాచొద్దు అంటే దేవుడికి మొహం ఉందని కాదు. లార్డ్ ఆల్వేస్ బి క్లోజ్ టు మీ. ప్రభా నువ్వు నాకు ఎప్పుడు క్లోజ్ గా ఉండు అనే అర్థాన్ని చెప్తూ నీ ముఖం నాకు దాచకము అని కీర్తనకారుడు అంటాడు. యెహోవా స్వరం బలమైనది, యెహోవా స్వరం ప్రభావం కలదు. నిజంగా ఆయన స్వరం ఉందని కాదు. సో కాబట్టి ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత జూమార్ఫిజం అంటే జంతువుల్ని వస్తువుల్ని చిత్రాలుగా పెట్టడం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద ఆశ్రయం అంటే రెక్కలు ఉన్నాయా? లేవు. యెహోవా నా శైలము నా కోట, నన్ను రక్షించువాడు. సో నిజంగా ఆయన కోట అంటే ఆయన రాళ్లతోటి చేయబడ్డా? నో 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 నో. సో దిస్ ఈస్ జూమార్ఫిజం అనమాట. సో ఇట్లాంటి వచ్చినప్పుడు దానికి రియల్ మీనింగ్ ఏంటి అనేది మనం గమనించాలి. ఆ తర్వాత ఇంకా ప్రత్యామ్నాయాలతో కూడా అలంకారాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్. సో ఒక కాజు దానికి ఒక ఎఫెక్ట్. టైంను బట్టి నేను కొన్ని స్కిప్ చేసుకుంటే నేను ముందుకు వెళ్తున్నాను. ఆ తర్వాత రిప్రజెంటేషన్ అంటే నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తి నన్ను రక్షింపజాలదు అని అన్నప్పుడు ఇక్కడ విల్లు, బాణం, యుద్ధ ఆయుధాలను సూచిస్తున్నాయి. జస్ట్ విల్లు, బాణం అని రెండు వాడాడు. బట్ ఇట్ ఈస్ జనరల్లీ సేయింగ్, దాని అర్థం ఏంటి? నా యుద్ధ ఆయుధాల మీద నాకు నమ్మకం లేదని జనరల్ గా ఆయన చెప్పడం. ఓకే, సో కాబట్టి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇతర అలంకారాలు అపోస్ట్రఫీ అంటే లేనిది ఉన్నట్టుగా చెప్పడం. రాజులారా వివేకులై ఉండండి, భూపతులారా బోధన ఉందండి, పాపం చేయలారా మీరందరూ నా యొద్దకు తొలగిపోండి. అంటే నిజంగా పక్కనే రాజులు ఉన్నారా? పక్కనే పాపం చేయని వాళ్ళు చేసే వాళ్ళందరూ నా పక్కనే నిలబడి ఉన్నారు, వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను ఏంటి? సో లేని వాళ్ళను ఉన్నట్టుగా ఊహించుకొని చెప్పడాన్ని అపోస్ట్రఫీ అని అంటారు. ఇది కూడా కనపడతా ఉంటది. కాబట్టి నేను నా అబ్జర్వేషన్ లో ఓహో అక్కడ రాజులు ఉన్నారు,
దావీదు ఉన్నాడు, దావీదు రాజులతో మాట్లాడుతున్నాడు అని రాసుకుంటే నేను తప్పు చేసినట్టు. అది అలంకారం, రైట్? ఐరని, వ్యంగ్యం. యోగులో ఉంటది, భూమి వైశాల్యత ఎంతో నువ్వు గ్రహించావా, నీకేమైనా తెలుసా? ఇది అంతే, నీకు తెలుసున్నది కదా, నీకు తెలుసుగా భూమి వైశాల్యం ఎంతో. వ్యంగ్యం అనమాట. నిన్న దీని గురించి ఆల్రెడీ నేను చెప్పాను. ఇది కూడా మంచిది. బేతేలుకు వచ్చి తిరుగుబాటు చేయండి. గో టు బేతేల్ అండ్ సిన్, గో టు గిల్గాల్ అండ్ సిన్ ఎట్ మోర్. అంటే అది ఐరని, వ్యంగ్యం. నిజంగా వెళ్ళి పాపం చేయమని కాదు, చెయ్యొద్దని చెప్పడం అనమాట. సో ఒకే అర్థాన్ని వేరే వేరే ఒకే పదం ఉంటది అక్కడ, ఆ పదాన్ని వేరే వేరే అర్థాలతోటి పక్కపక్కనే వాడతాడు అనమాట. అసలు అది బ్యూటిఫుల్ గా ఉంటది. ఉదాహరణకి షప్ అనే ఒక హీబ్రూ పదం ఉంది. ఆ హీబ్రూ పదాన్ని దానికి తిరగడం, లేకపోతే టర్న్ ఫ్రమ్ సంథింగ్, లేదా టర్న్ అవే ఫ్రమ్ సంథింగ్, ఈ అర్థాలన్నీ దానికి వస్తాయి అనమాట, షప్. సో కాబట్టి ఇర్మియా ఏమంటాడంటే, అంటే దీనిలో పశ్చాత్తాపం అనే అర్థం ఉండొచ్చు, దీనిలో దేవుని నుంచి బ్యాక్ స్లైడ్ అనే అర్థం ఉండొచ్చు, రిపెండెన్స్, బ్యాక్ స్లైడ్ రెండు అందులోనే ఉంటాయి. కాబట్టి ఇర్మియా ఎంత బ్యూటిఫుల్ గా రాస్తాడంటే, ఇర్మియా 3:22లో షబ్ పీపుల్ ఐ విల్ క్యూర్ యూ ఆఫ్ షబ్ అంటాడు. అంటే దాని ఇంగ్లీష్ లో రిటర్న్ ఫెయిత్లెస్ పీపుల్ ఐ విల్ క్యూర్ యూ ఆఫ్ బ్యాక్ స్లైడింగ్. యాక్చువల్లీ 3 పదాలు కూడా షబ్బే అక్కడ. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో. అంటే దాన్ని లిటరల్ గా ట్రాన్స్లేట్ చేయాలని అంటే, ఒకవేళ ఇంగ్లీష్ లో ఇట్లా రాయాలి యాక్చువల్ గా, టర్న్ యు సన్స్ ఆఫ్ టర్నింగ్, ఐ విల్ క్యూర్ యూ ఆఫ్ టర్నింగ్. టర్న్ యు సన్స్ ఆఫ్ టర్నింగ్, ఐ విల్ క్యూర్ యువర్ టర్నింగ్. వావ్, దిస్ ఇస్ బ్యూటీ, దిస్ ఇస్ పోయట్రీ. అండ్ ఈ పోయట్రీని మనం వదిలేసుకొని, అంటే ఇంత బ్యూటిఫుల్ వాక్యాలను మనం పక్కన పెట్టేసుకొని ఎంతసేపటికి గద్య భాగం వెనకనే పరిగెత్తితే మనం బైబిల్లో ఉన్నటువంటి చాలా విషయాలు మనం పక్కన పెడతా ఉన్నట్టే. సో కాబట్టి సరేనన్నా, అర్థమైపోయింది. నేను కీర్తనలు అబ్జర్వ్ చేసేటప్పుడు 3 విషయాలు మనం నేర్చుకున్నామన్నా. నెంబర్ 1, మీరు కావాలంటే రాసుకోండి ఇప్పుడు. నెంబర్ 1, అసలు ఏది పద్య భాగమో ఏది గద్య భాగమో చూస్తానన్నా. నెంబర్ 2, పద్య భాగంలో ఉన్న ప్యారలలిజం నేను చూస్తాను. అంటే A, B 2 ఉంటాయి, రకరకాల ప్యారలలిజమ్స్ ఉంటాయి. ఆ రెండింటిని కలిపి నేను సర్కిల్ చేసుకుంటా, AB. అది నాకు అర్థమైందన్న. 3వది, మధ్యలోనే ఉన్నటువంటి అలంకారాలు చూస్తాను. రకరకాల అలంకారాలు, మెటాఫర్ అని, సిమిలి అని, ఎగ్జాజరేషన్ అని, హైపర్బోల్ అని, అన్ని చూస్తా ఉన్నాను కదా. ఈ అలంకారాలన్నీ నేను అండర్లైన్ చేసుకుంటాను. సో ఈ 3 నాకు అర్థమని. ఇంకేం చేయమంటారు నా అబ్జర్వేషన్ లో అని అంటే, ఎస్, ఇంకా కొన్ని చేయొచ్చు. మల్టిపుల్ ట్రాన్స్లేషన్స్ లో చదవండి. ఆ తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ క్వశ్చన్స్ అన్ని వాడాల్సిన అవసరం లేదు. కానీ పీపుల్, ఎవరెవరు పీపుల్ ఉన్నారు, ప్రొనౌన్స్, వర్బ్స్, కనెక్టింగ్ వర్డ్స్, రిపీటింగ్ వర్డ్స్, అన్నోన్ వర్డ్స్, ఫీలింగ్స్, ముఖ్యంగా ఫీలింగ్స్, ఇవన్నీ కూడా మనం ఇక్కడ వాడుకుంటాం. ప్యారలలిజం, ఫిగరేటివ్ ఎలాగో చేస్తాం. సో ఇవన్నీ కూడా మనం డెఫినెట్ గా అబ్జర్వేషన్ అనే స్టెప్స్ లో మనం కీర్తనలకు కూడా చేసుకోవాలి. ఆ తర్వాత ఇది అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లోకి వద్దాం. సరే అన్న, అబ్జర్వేషన్ చాలా ఈజీ. జనరల్ గా మనం కళ్ళనే వాడతాం కాబట్టి టక్ గా సున్నాలు చుట్టడం, టక్ గా ప్యారలలిజం వచ్చింది, టక్ గా ఇక్కడ నాకు సిమిలి వచ్చింది, మెటాఫర్ వచ్చింది. లేకపోతే సిమిలియో మెటాఫరో అర్థం అవ్వాల్సిన అవసరం కూడా లేదు తమ్ముడు. ఇక్కడ ఒక అలంకారం వచ్చింది అని నువ్వు గుర్తిస్తే చాలు. సిమిలియో మెటాఫరో డజంట్ మ్యాటర్. అది అలంకారం అని నీకు అర్థమైతే దాని భావాన్ని నువ్వు ఎలాగో తెలుసుకుంటావు. సో కాబట్టి నిన్ను లాంగ్వేజ్ పండిట్ అమ్మని నేను అంటలే, జస్ట్ అలంకారం అని గుర్తించు, దాని అర్థాన్ని నువ్వు తర్వాత రాసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ లో ఏం చేస్తావనంటే, ఆదర్ సెట్టింగ్ ఆడియన్స్ చూడాలి. అంటే 5 నియమాలని నువ్వు ఎప్పుడు మర్చిపోవద్దు. 5 నియమాలు ఏంటి అయ్యి? నెంబర్ 1, ఆదర్ ఇంటెడ్ లిటరల్ మీనింగ్. నెంబర్ 2, అక్కడ ఉన్నటువంటి ముందు వెనక చదివి చెప్పడం. అందుకే ఇక్కడ కాంటెక్స్ట్ ఏమొస్తుంది, ఆ 2 A, B 2 కలిపింది ఒకటే అనే విషయం మనం తెలుసుకోవాలి కదా. సో కాబట్టి కాంటెక్స్ట్. ఆ తర్వాత 3 గుర్తొస్తుందా, బ్యాక్గ్రౌండ్. సో ఆ రోజుల్లో ఉన్న నియమాలు, కట్టుబాట్లు. 4వది ఓవరాల్ పిక్చర్, కోరిలేషన్. సో ఈ 4-5 నియమాలు మనం డెఫినెట్ గా వాడాలి ఇక్కడ కూడా. అయితే వ్యాఖ్యానం అంటే ఒక్క విషయం గుర్తుపెడతాను, ఇంటర్ప్రిటేషన్ అంటే వారికి ఎలా అర్థమైందో తెలుసుకోవడం. ఇంటర్ప్రిటేషన్ అంటే ఫైండ్ అవుట్ వాట్ ద టెక్స్ట్ మీన్స్ టు దోస్ హెబ్రూ ఆడియన్స్ ఫస్ట్. ఆ పాట పాడుతూ ఉంటే వాళ్ళకేం అర్థమైంది,
అది మనం పట్టాలి, అది ఇంటర్ప్రిటేషన్. నేనేం చేయాలనేది అప్లికేషన్లోకి వస్తాను. సో కాబట్టి రూల్ 3లో భాగంగా రచయిత ఎవరు, లేదా కొన్నిసార్లు రచయిత వేరుంటాడు, వక్త వేరుంటుంది. ఉదాహరణకి హేనా ఒక పద్యం పాడుతుంది, ఒక పాట పాడుతుంది, దాన్ని రాసింది సమూయేలు. సో కాబట్టి రచయిత ఎవరు కంటే కూడా వక్త ఎవరు అనేది అక్కడ ఇంపార్టెంట్ అన్నమాట. సో కాబట్టి రచయిత ఎవరు, అతని పరిస్థితి ఏంటి, కీర్తన రాయడానికి కారణం ఏంటి, లేదా ఆ పద్యం చెప్పడానికి కారణం ఏంటి, అక్కడ నేపథ్యం ఏంటి. ఒకసారి దావీదు బత్షెబాతో పాపం చేసిన తర్వాత రాసిన కీర్తన, లేకపోతే దావీదు అబ్షలోం నుంచి పారిపోయిన తర్వాత రాసిన ప్రార్థన. సో ఆ చారిత్రక నేపథ్యం అర్థమైతే ఆయన బాధ ఏంటి, లేకపోతే ఆయన ఆనందం ఏంటి, అది నీకు అర్థమవుతుంది. ఎవరికి రాశాడు అంటే హీబ్రూ ఆడియన్స్ జనరల్ గా పాడుకోవడానికా, లేకపోతే ఎవరికి, హూ ఆర్ ద ఆడియన్స్, వీటన్నిటిని మనం రాసుకోవాలి. ఇది రూల్ నెంబర్ 3లో మనం అనుకున్నాం కదా బ్యాక్గ్రౌండ్. అందులో మనం ఈ విషయాలన్నింటినీ కూడా సామ్స్ కూడా రాసుకోవాలి. అయితే సామ్స్ లో రకాలు ఉన్నాయండి. ఈ సామ్ ఏ రకమైన సాము గుర్తించాలి ఏంటంటే, ఉదాహరణకి సామ్ ఆఫ్ లెమెంట్, విలాపం అని అంటారు. సామ్ ఆఫ్ లెమెంట్ ఉదాహరణకి కీర్తనలు 3, కీర్తనలు 22. ఇక్కడ ఒకళ్ళు కానీ లేకపోతే కొంతమంది కానీ వాళ్ళకున్న బాధను ఎక్స్ప్రెస్ చేస్తూ ప్రభువా నాకు సహాయం చేయని చెప్పేసి హెల్ప్ కోసం ప్రార్థన చేస్తారు. అది ఒక రకమైన కీర్తన. 2 సామ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, దేవుడు చేసిన దానికి ధన్యవాదాలు చెప్పడం. ప్రభువా నాకు ఇలా హెల్ప్ చేసావు, నన్ను ఇలా చేసావు, నన్ను ఇలా బయట తీసుకొచ్చావు, థ్యాంక్స్ గివింగ్. మళ్ళీ కూడా థ్యాంక్స్ గివింగ్ చేస్తాం కదా. ఉదాహరణకి సామ్ 18, సామ్ 30. ఇట్లా మీరు తర్వాత చదువుకోండి ఈ పీపీటీ మీకు వచ్చినప్పుడు. ఆ తర్వాత హింగ్ ఆఫ్ ప్రైజ్, అంటే నాకు నువ్వేదో చేసావని కాదు ప్రభా, నువ్వెవరివో దాన్ని బట్టి నిన్ను నేను ఆరాధిస్తున్నాను. ఆ తర్వాత నువ్వు ఇజ్రాయేలుకు చేసినటువంటి, నీ ప్రజలకు చేసినటువంటి గొప్పతనాన్ని బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను. దీస్ ఆర్ హిమ్స్ ఆఫ్ ప్రైజ్. 8, 19 కీర్తనలు దీనికి సంబంధించింది. ఆ తర్వాత సాల్వేషన్ హిస్టరీ సామ్ అని ఉంటుంది. అంటే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ని దేవుడు ఎలా విమోచించాడు, ఆ విమోచన కార్యాలను వివరిస్తూ రాసినటువంటి సామ్స్ అన్నమాట. 78, 105 ఇవన్నీ కూడా. ఆ తర్వాత సామ్ ఆఫ్ సెలబ్రేషన్ అండ్ అఫర్మేషన్, అంటే ఏదో ఒక పర్టికులర్ వేడుకకు సంబంధించినటువంటి పాటలు ఉంటాయి. ఉదాహరణకి కవెనెంట్ రెన్యూవల్ సాంగ్స్, వర్షిప్ గైడ్ లైన్, అంటే వర్షిప్ టైంలో నిలబడి పాడేటటువంటి పాటలు ఇవి. కీర్తనలు 89, 132. సామ్ ఆఫ్ కింగ్షిప్, రాజుకు సంబంధించినటువంటి సెలబ్రేషన్ జరిగేటప్పుడు పాడేటటువంటి పాటలు అన్నమాట. ఆ తర్వాత ఎంథ్రోన్మెంట్, సింహాసనం మీద కూర్చునేటప్పుడు పాడే పాటలు. సాంగ్ ఆఫ్ జయోన్, సియోను కీర్తనలు అని అంటారు. అంటే ఈ పాటలు సియోను, యెరూషలేం గురించి రాయబడినటువంటి పాటలు. ఆ తర్వాత ఇవన్నీ కూడా సామ్ ఆఫ్ సెలబ్రేషన్ లోనే సబ్ పాయింట్స్ అన్నమాట. ఆ తర్వాత విజ్డమ్ సాంగ్స్, జ్ఞానం కీర్తనలు ఉంటాయి, దే ఆర్ అబౌట్ విజ్డమ్. ఆ తర్వాత సాంగ్స్ ఆఫ్ ట్రస్ట్, దేవుణ్ణి నేను నమ్ముతున్నాను ప్రభా, నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్తూ దేవుని పట్ల ఉన్నటువంటి నమ్మకాన్ని రీఎక్స్ప్రెస్ చేసేటటువంటి సాంగ్స్ ఉన్నాయి. ఆ తర్వాత సాంగ్ ఆఫ్ ఎసెంట్, యాత్రా కీర్తనలు అని అంటారు. అంటే వాళ్ళు నడుచుకుంటూ అలా యెరూషలేంకు వెళ్తా ఉన్నప్పుడు పాడుకునేటువంటి కీర్తనలు అన్నమాట. సో ఈ కీర్తనలన్నిటిలో నేను స్టడీ చేసే కీర్తన ఏ టైప్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి. దీనికోసం ఒక మంచి బైబిల్ డిక్షనరీ కానీ, లేకపోతే ఒక మంచి బైబిల్ బ్యాక్గ్రౌండ్ కామెంటరీని కానీ, స్టడీ బైబిల్ కానీ తీసుకోవచ్చు. ఓకే, అయితే ఎందుకన్నా అంటే ప్రతి సామ్ కి కూడా ఒక సెట్ స్ట్రక్చర్ ఉంటుంది. యాత్రా కీర్తన లేకపోతే సాంగ్ ఆఫ్ లెమెంట్, విలాపన అనేటటువంటి కీర్తనకు ఉండే స్ట్రక్చర్ వేరే. సో కాబట్టి ఒక్కొక్క సామ్కి ఒక్కొక్క స్ట్రక్చర్ ఉంటది. కాబట్టి ఆ స్ట్రక్చర్ ని బట్టి ఆ సాముని గనక నేను విభజించి గనక నేను ఇంటర్ప్రిట్ చేయగలిగితే ఇంటర్ప్రిటేషన్ బ్యూటిఫుల్ గా ఉంటది. అన్న ఇప్పుడు వీటన్నిటికీ మీరు స్ట్రక్చర్స్ కూడా చెప్తారా? టైం అయిపోతుంది. ఎస్, నేను కూడా గమనించాను. ఆ స్ట్రక్చర్స్ నేను చెప్పను, కానీ ఆ స్ట్రక్చర్స్ మీకు ఏడ దొరుకుతాయో చెప్తా. సో హౌ టు రీడ్ ద బైబుల్ ఫర్ ఆల్ ఇట్స్ వర్త్ లోకి వెళ్ళి మీరు సామ్స్ అనే హెడ్డింగ్ కింద చూస్తే ఈచ్ సామ్ కి స్ట్రక్చర్ ఏంటనేది, ఆ టైప్ ఆఫ్ సామ్ కి ఆయన ఇస్తాడు, దాన్ని మీరు రిఫర్ చేయండి. రైట్. ఆ తర్వాత ప్యారలలిజం ని చూసాం కదా. ప్యారలలిజం ని బట్టి సామ్ ని మనం థాట్స్ గా డివైడ్ చేయాలి. ఇప్పుడు ప్యారలలిజం అని అంటే A, B ఉంటాయి, ఈ రెండు ఒక విషయాన్ని చెప్తాయి.
డెవలప్ చేసావు, క్వశ్చన్ అండ్ ఆన్సర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కదా. ఇప్పుడు ఈ ప్యారలలిజాన్ని ఆధారంగా చేసుకొని దిస్ ఈస్ థాట్ 1, దిస్ ఈస్ థాట్ 2, దిస్ ఈస్ థాట్ 3, ఇది మొదటి ఆలోచన, ఇది రెండో ఆలోచన, ఇది మూడో ఆలోచన. సో ఆ విధంగా మనం ఆలోచనలుగా సాముని మనం డివైడ్ చేయాలి. సో ప్రతి ప్యారలలిజం ఒక థాట్ అన్నమాట. ఆ తర్వాత ప్రతి ఆ థాట్ ని పట్టుకున్న తర్వాత ప్రతి థాట్ లో ఉన్నటువంటి అలంకారాలు ఏమైతే ఉన్నాయో వాటిని మనం అండర్లైన్ చేయాలి. థాట్ లో ఉన్నటువంటి అలంకారాలని మనం అండర్లైన్ చేయాలి, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్ ని. దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ పెట్టానండి, మీకు చూపిస్తాను, దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఇంటర్ప్రిటేషన్ లో మనం ఆ అలంకారానికి అర్థాన్ని రాసుకుంటాం. సో ఇప్పుడు అక్కడ గుమ్మములు తల ఎత్తుడి అని అంటే చాలా ఉత్సాహకరమైన పరిస్థితిలో ఉంది, తను గర్వంగా ఫీల్ అవుతున్నాడు, దేవుని ప్రజలందరూ గర్వంగా ఫీల్ అవుతున్నారు అని రాసుకోవచ్చు, రైట్? సో ఆ విధంగా మీనింగ్ రాస్తాం. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం అంటే ఎమోషనల్ వరల్డ్ లోకి వెళ్తాం. అక్కడ ఇవ్వబడినటువంటి ఆ పదాలు, ఆ ఎక్స్ప్రెషన్స్ కీర్తనకారుడు వాడుతూ ఆయన ఎలాంటి భావోద్వేగాల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడా, ఆనందంగా ఉన్నాడా, సక్సెస్ఫుల్ గా ఫీల్ అవుతున్నాడా, ఫెయిల్యూర్ గా ఫీల్ అవుతున్నాడా, ఆయన హోప్ తోటి ఉన్నాడా, రిగ్రెట్ తోటి ఉన్నాడా, కాన్ఫిడెన్స్ తో ఉన్నాడా, వర్షిప్ తో ఉన్నాడా, ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచన చేసి దాని పక్కనే ఆ పర్టికులర్ ప్యారలలిజం వచ్చినటువంటి దాని పక్కనే అక్కడ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఎమోషనల్ పదాన్ని కూడా మనం రాయాలి. అప్పుడు మనం ముందుకు వెళ్తా ఉంటాం. రైట్ సైడ్ బైబిల్ ఓకే, ఒక్క నిమిషం. దీన్ని తర్వాత మనం బుల్లెట్ పాయింట్లుగా మనం రాస్తాం. ఫైనల్ గా సమ్మరీని బుల్లెట్ పాయింట్లు రాస్తాం. దీని గురించి నేను వస్తాను. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఒక సామ్ ఉంది, రైట్? ఇది సామ్ 116:1-4, రైట్? సామ్ 116:1-4. సో ఈ సామ్ని, యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుతున్నాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనెను, శ్రమయు దుఃఖమయు నాకు కలిగిను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణం విడిపింపమని యెహోవా నామం బట్టి నేను మొరపెట్టిన. అంటే మొత్తం సామ్ చేస్తే బాగుంటుంది, నేను ఫస్ట్ 4 verses తీసుకున్నాను. ఆ ప్రాసెస్ ని, అబ్జర్వేషన్ ఇంటర్ప్రిటేషన్ ప్రాసెస్ ని మీకు చూపించడానికి. సో ఇక్కడ మనం చూస్తే ఆ ప్రాసెస్ లో ప్యారలలిజం ని మనం గుర్తించి ప్యారలలిజం లో ఉన్నటువంటి థాట్స్ మొత్తాన్ని మనం వివరించాలి. ఇప్పుడు చూడండి, ఐ లవ్ ద లార్డ్ ఫర్ హీ హర్డ్ మై వాయిస్. సో ఇది ఒక థాట్ అన్నమాట. ఒకవేళ తెలుగులో మనం చూస్తా ఉంటే యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించుచున్నాను. ఈ రెండు కలిపి ఒక థాట్. ఆయన నాకు చెవియొగ్గెను, కావున నా జీవిత కాలం అంతా నేను ఆయనకు మొరపెట్టుతాను. అది రెండు కలిపి ఒక థాట్. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండను, పాతాళ వేదములు నన్ను పట్టుకొని ఉండను, శ్రమయు దుఃఖము నాకు కలిగిన. ఇదొక థాట్. సో ఇదంతా కూడా అంటే ఏపీ కనపడతా ఉన్నాయి కదా, ఇందులో ప్యారలలిజం ఉంది. నేను ఇందాక మీకు చూపిస్తా వచ్చాను కదా చక్కగా. సో ఇందులో యాక్చువల్ గా 2 విషయాలు ఉన్నాయి. మీరు చూస్తా ఉంటే ఇందులోనే 2 విషయాలు ఉన్నాయి, కానీ ఆ 2 విషయాలు కలిపితే ఒకటే థాట్. యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి ఉన్నాడు అనేది కాగా నేను ఆయన్ని ప్రేమించిన. సో నేను ప్రేమించడానికి కారణం, సో దిస్ ఇస్ దట్ రీజనింగ్ వచ్చేటటువంటి ప్యారలలిజం అన్నమాట. సో దాన్ని మనం గుర్తించాలి. ఓకే, సో కాబట్టి దిస్ ఈస్ ఫస్ట్ డివైడింగ్ ఇంటూ థాట్స్. తర్వాత ఇప్పుడు మనం థాట్స్ ని డివైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ని అండర్లైన్ చేయాలి. సో కాబట్టి టర్న్ హిస్ ఇయర్ టు మీ, అదొక ఫిగర్ ఆఫ్ స్పీచ్, పర్సానిఫికేషన్ అన్నమాట. ఇక్కడ దేవుడికి పర్సన్ లాగా ఆయనకు చెవి ఉంది అన్నట్టుగా చెప్తా ఉన్నాం. ద కార్డ్స్ ఆఫ్ డెత్ ఎంటాంగిల్డ్ మీ. ఓకే, యాంగ్విష్ ఆఫ్ ద గ్రేవ్. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. తెలుగులో మాట్లాడాలి అని అంటే పాతాళపు వేదనలు, మరణ బంధములు. సో వీటిని మనం గుర్తించాలి. చెవియొగ్గెను, వీటిని అండర్లైన్ చేసుకొని రైట్ సైడ్ వాటికి సంబంధించిన అర్థాన్ని నేను రాసుకుంటాను. మరణ బంధములు నన్ను చుట్టుకొని ఉండెను అని అంటే
నేను చాలా పెద్ద ఆపదలో ఉన్నాను. ఎంత ఆపద అంటే ఆల్మోస్ట్ చావు కనపడింది నాకు. అది ఆ రెండిటికి కలిపి నేను చూస్తుంది. ఆ ఆపదలో నేను ఎక్కేడ్చా, దేవునికి మొరపెట్టాను. ఫైనల్ గా ఆయన నా మొర విన్నాడు. చూసారా బ్యూటిఫుల్ గా ఆ మొత్తాన్ని కలిపి నేను ఏ విధంగా మీనింగ్ చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు మనం ఎమోషన్స్ చూద్దాం తెలుగులో. ఓకే, ఎమోషన్స్. సో మొట్టమొదటి దాంట్లో నా మొర విన్నాడు, నేను ఆయన ప్రేమిస్తున్నానంటే కీర్తనకారుడు విన్నటువంటి ఆ కంఫర్ట్, ఆ లవ్ కనపడతాం. చెవి యొగ్గెను, అగైన్ ద కంఫర్ట్ విత్ ద లార్డ్. ఆ తర్వాత మరణ బంధాలు, పాతాలు, బాధ, భయం. సో ఈ థర్డ్ స్టెప్ లో ఈ రైట్ సైడ్ నేను ఇవన్నీ రాసుకుంటాను. బాధ, భయం. ఆ తర్వాత యెహోవా దయచేసి నా ప్రాణాన్ని విడిపించు, దేవుని మీద నమ్మకం. రైట్. సో ఇదంతా చేసిన తర్వాత ఫైనల్ గా నేను మొత్తాన్ని కలిపి ఒక సమ్మరీ రాస్తాను. ఇంటర్ప్రిటేషన్ లో ఫైనల్ స్టెప్ ఇది కదా. సో ఈ హోంవర్క్ అంతా నేను చేసేసుకున్న తర్వాత నేను సమ్మరీ రాస్తాను. ఎంత చక్కటి సమ్మరీ. రచయిత తక్షణ భయానిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. మరణానికి కూడా దగ్గరగా ఉండొచ్చు. అతను దేవుణ్ణి పిలుస్తాడు, దేవునికి ప్రార్థన చేస్తాడు. విన్నప్పుడు దేవుడు ఆయన మాట వింటాడు. ఆ పరిస్థితి నుంచి అతను విడిపిస్తాడు. ఆ కారణంగా ఈయన దేవుని మీద ప్రేమను వ్యక్తం చేస్తాడు. ఇది ఈ సామె యొక్క వివరణ. వెరీ సింపుల్. సో ఈ విధంగా మనం ఈ వివరణ చేయొచ్చు. ఇది మీరు మళ్ళీ నేను పీపీటీ పంపించినప్పుడు మీరు చక్కగా ఆలోచన చేయండి. చక్కగా ఎలా థాట్స్ గా ప్యారలిజం ని బట్టి తీయటం, ఆ తర్వాత అండర్లైన్ చేసుకోవటం. నేనైతే జనరల్ కలర్స్ వాడుతున్నాను, రకరకాల కలర్స్ మీకు చూపించాను కదా. దీన్ని కూడా వీలైతే నేను ఫోటో తీసి మీకు పంపించడానికి ప్రయత్నం చేస్తాను. పీపీటీలోకి నేను దీన్ని తీసుకురాలేకపోయాను, కానీ ఫోటో తీసి పంపిస్తాను. ఓకే, ఫైనల్ గా అప్లికేషన్. సరే అన్న, నాకు అర్థమైంది. ఇప్పుడు నేను అప్లికేషన్ చేసుకుంటాను. సో అప్లికేషన్ చెప్పేసి మనం బ్రేక్ తీసుకున్నాం. అప్లికేషన్ లో సామ్స్ గురించి మనం ఆలోచించేటప్పుడు లెటర్స్ లాగానో ఇంకో దానిలాగానో ఇవి మన మోరల్ కరెక్షన్ కోసమో మన బిహేవియరల్ కనెక్షన్ కోసమో ఇవ్వబడింది కాదు. మనకి ఇదో కొత్త సిద్ధాంతాన్ని బోధించడానికి ఇది మనకి ఇవ్వబడింది కాదు. కాబట్టి మనం అక్కడ రాయబడినటువంటి వివరణలో నుంచి కొన్ని సూత్రాలు తీసుకుంటాం. అక్కడ రాయబడినటువంటి వివరణలో సూత్రం ఏంటి? ఎంత కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కానీ పరిస్థితుల వైపు చూసి భయపడకుండా, బాధపడకుండా దేవుని వైపు మనం చూడటం ఇంపార్టెంట్ అనే విషయం మనం చెప్పాలి. దేవుని వైపు మనం చూడటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ విధంగా మనం ప్రిన్సిపుల్ని బయటకు తీయటం అనేది అన్ని చోట్ల ఉంటుంది. అయితే ఇంకా కొన్ని కనుక్కోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ ప్రశ్నలకు కనుక మన సమాధానం, ఇందాక నేను కొన్ని ప్రశ్నలు చెప్పాను కదా, అలాగే ఈ ప్రశ్నలకు ఒకవేళ ఏమైనా సమాధానాలు దొరుకుతుందేమో చూద్దాం. అదేంటంటే, దేవుణ్ణి ఆరాధించడానికి ఈ కీర్తన నన్ను ఎలా ప్రోత్సహిస్తుంది? దేవుని యొక్క ఏ లక్షణాలు, ఏ చర్యలు ఇక్కడ హైలైట్ చేయబడ్డాయి? ఈ ప్రశ్నను నేను రాసుకొని దీనికి సమాధానం రాసుకుంటే నాకు అప్లికేషన్ వస్తుంది. ఆ తర్వాత దేవుడు నా కోసం ఏం చేశాడు అంటే, కీర్తనకారుడు కోసం ఏదో చేసి ఉంటాడు, దాన్ని ఆలోచన చేస్తూ దేవుడు నా కోసం ఏం చేశాడు, నేను ఎలా దాన్ని రిఫ్లెక్ట్ చేసుకుంటూ నా మైండ్ లో నేను దాన్ని ధ్యానం చేయాలి. అంటే దేవుడు నా కోసం ఏం చేశాడు? అవును కదా, ఆ సీట్ నాకు రావాల్సింది కాదు, సీట్ తీసుకొచ్చాడు. ఇక ఆ రోజు సీట్ రాకపోతే ఆల్మోస్ట్ ఇక ఎవరికే మొహం చూపించుకోలేని పరిస్థితి. అది ఇది ఒకటిగా లేదా? నాకు నిజంగా యాక్సిడెంట్ అవ్వకపోవచ్చు, లేకపోతే ఏదో ఓ పర్టికులర్ డిసీజ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి నా జీవితానికి ఎలా నేను మెడిటేట్ చేసుకొని నా జీవితంలో విషయాన్ని ఎలా గుర్తు తీసుకోగలను? దేవునికి నేను ఎలా కృతజ్ఞత చెప్పాలో నేను చూసుకో. ఆ తర్వాత క్రైస్తవ జీవనంలో ముందుకు సాగడానికి ఈ సామ్ నన్ను ఎలా ప్రోత్సహిస్తుందో చూసుకో. ఆ తర్వాత కీర్తనలో ఇచ్చిన ఉదాహరణ ఆధారంగా నేను ఆనెస్ట్ గా దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఉన్నతున్నట్టుగా ఎలా చెప్పగలను, దేవుని బిడ్డలతో నేను ఉన్నతున్నట్టుగా ఆనెస్ట్ గా ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండగలను. ఈ విధంగా మనం అప్లికేషన్ ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదేమైనా మన దేవుడు బోరింగ్ దేవుడు కాదండి.
he communicates through fascinating and interesting literary forms. రకరకాలైనటువంటి లిటరీ ఫార్మ్స్ ఉన్నాయి. సాహిత్యం అనేది రకరకాలుగా వచ్చింది. అందులో ఈ పద్యం అనేది, పోయిటరీ అనేది ఎంతో ఫ్యాసినేటింగ్. ఒక పద్యాన్ని మనం స్టడీ చేస్తే ఎంతగానో మన జీవితంలోకి, ఎంతగానో మన హృదయాలతో మాట్లాడతారు. ఒక టీచింగ్ చదువుతావు, ఒక విషయం నేర్చుకుంటావు, కానీ అదే విషయాన్ని పద్య భాగంలో మనసుకు హత్తుకునేటట్టుగా ఆ కీర్తనకారుడు చెప్పినప్పుడు ఆ ఇంపాక్ట్ అనేది నీ జీవితం నుంచి బయటికి వెళ్ళదన్నమాట. అంత ప్రభావం కలిగి ఉంటుంది. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. ఇట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్. సో అట్లాంటి ఇంపాక్ట్ పద్య భాగానికి మన జీవితం మీద ఉంటుంది. కాబట్టి మన అందరం నిర్ణయం తీసుకోవాలి, పద్య భాగాల్ని కూడా మనం డెఫినెట్ గా మన PBS లో, మన IBS లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇంకేమైనా ప్రశ్నలు మీకుంటే మీరు చాట్ లో టైప్ చేయండి. కానీ మనం ఒక 5 minutes బ్రేక్ తీసుకొని మళ్ళా వద్దాం. థ్యాంక్ యూ.